సానుకూల భావనలు సాంత్వన కలిగిస్తాయి. ఒక ఆలోచన మనలో మార్పును తీసుకువస్తుంది. గుడ్డి నమ్మకము ఉండడము ముఖ్యము. అనుకున్నది తప్పకుండా జరుగుతుందన్న నమ్మకంతోనే చేయాలి. సందేహంతో చేస్తే ఫలితం రాదు. ఇలా గుడ్డి నమ్మకం పెట్టుకొని ఉంటే ఎన్నో రకాల వ్యాధులు నయమవుతున్నాయి. అలా ఎందుకు జరుగుతుంది? నమ్మకమే అన్ని చేస్తుంది. యాహ్! ఫెయిత్ హీల్స్ అన్నారు యేసుక్రీస్తు. యద్భావం తద్భవతి అని ఉపనిషత్తులో చెప్పబడింది. మనం ఎట్లా ఆలోచిస్తామో, మనలో మార్పు కూడా అట్లానే వస్తూ ఉంటదంట అండి. మనం ఏదైనా సరే పాజిటివ్‌గా ఆలోచిస్తే పాజిటివ్ ఆలోచనలే వస్తది. దాన్నేమంటున్నారంటే గుడ్డి నమ్మకంగా నమ్ముతూ చేస్తూ ఉండాలి. లేదు కొంచెం 50-50గా ఉండి అవిద్దా, అవదా అని ఆ భావనతో ఉన్నామనుకోండి సందేహం వస్తది కాబట్టి అది ఫలించదు. అందుకని మీరు మంచిగా ఆలోచించి, మంచిగా చేస్తూ ఉంటే, నమ్మకం పెట్టుకుంటే మీరు అనుకున్న ప్రకారము అన్నీ జరుగుతూ ఉంటది అని కూడా అన్నారు. ఎలా జరుగుతది, ఏంటి అనేది నమ్మకం. ఒక ఫెయిత్ అని యేసుక్రీస్తు గూడా చెప్పాడు అని చెప్తున్నారు. నమ్మకాన్ని అన్నీ చేసేస్తుంది. ఎందుకంటే మనకు ఆ శక్తి ఉంది మనలో మనం చేయగలం. మనం ధ్యానం చేస్తున్న వాళ్ళు కానీ, మనం చేయగలిగే శక్తి కూడా మనలో ఉందన్నమాట. అది ఉపనిషత్తుల్లో గూడా చెప్పబడింది. యద్భావం తద్భవతి అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు మనము పూజలు దేవుళ్ళని కొలిసే వాళ్ళు కూడా అంతే కదండి. ఒక నమ్మకంతో చేస్తారు కాబట్టి అది జరుగుతుందని అనిపిస్తుంది కదండి. అంతేనండి. మన పెద్దోళ్ళు కూడా అంతే చెప్పారు కదా! పూర్వము వాళ్ళు ఎన్నో చేసి వాళ్ళు అనుభవిస్తేనే కొన్ని కొన్ని వాళ్ళు చెప్పి కొన్ని కొన్ని మూఢనమ్మకాల్లాగా పిల్లి ఎదురొస్తే ఇది జరగదు అని కొన్ని కొన్ని చెప్తారు. వాళ్ళు పర్టిక్యులర్‌గా కొన్ని కొన్ని పెట్టారు మంచి చెడులని. అది నమ్మే వాళ్ళకైతే కరెక్ట్‌గా ఇట్లా నమ్ముతున్నారు వీళ్ళు చెప్తున్నారు కాబట్టి పాటించే వాళ్ళకి. కొంతమంది ఏంటి అంటే అయన్నీ ట్రాష్ అని ఏం పట్టించుకోరనమాట. పట్టించుకోనోళ్ళకి ఏది ఉండదు. పాజిటివ్‌గా ఎళ్ళిపోతారు. కాతే అవును. కొంచెం స్పెసిఫిక్‌గా చూసే వాళ్ళకి ఇట్లా ఉంటది అని కూడా చెప్తున్నారు. అవును. షోలే అనే హిందీ సినిమాలో గబ్బర్ సింగ్ పాత్రధారి ఒక సందర్భంలో జో దర్ గయా జో డర్ గయా సమై జో వో మర్ గయా అని అంటారు. అంటే ఆలోచనల ప్రభావము అలా ఉంటుందన్నమాట. ప్రతికూల భావనలు, ఆలోచనలు అలజడిని సృష్టించినట్లే సానుకూల భావనలు మనస్సుకు సాంత్వన కలిగించి శారీరక ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తాయి. ఈ భావనతో ప్రార్థనలు చేస్తూ ఉంటే మనలో ఎన్నో మార్పులు జరుగుతాయి. యాహ్! షోలో హిందీ సినిమాలో కూడా అన్నారంటే 'గబ్బర్ సింగ్' మనందరికి తెలుసు కదా! పవన్ కళ్యాణ్ ఆ సినిమాలో గూడా ఒక సందర్భంలో 'జో దర్గమయ్య జో హో మర్ గయా' అని అంటాడు. ఈ ఆలోచన ప్రభావం వల్లే అంటున్నారు అన్నమాట అని చెప్పి ఉంటుంది ఆ మాట అని చెప్పి చెప్తున్నారు. మన భావనలు, మనం ఆలోచించే ఇది కూడా మనం చేసే పనిని బట్టే మనం మనసుకి కలిగించి ఎట్లా చేయాలి అనేది దాని మీద ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటది అని కూడా చెప్తున్నారు. మనం మంచి భావనతో ఉండి, మంచి పనులు చేస్తూ ఉండి, పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఉంటే మనకి ఆరోగ్యం కూడా బావుంటది. దానివల్ల ఏమన్నా కొన్ని కొన్ని మార్పులేమన్నా వస్తున్నా ఎట్లా దాన్ని సరిదిద్దుకోవాలి, ఏ మార్గంలో వెళ్ళాలి అని కూడా తెలుసుకోవాలని కూడా చెప్తున్నారు. విజ్ఞానంలో తారాస్థాయిలో ఉన్న, ఉద్యోగంలో పెద్ద హోదాలో ఉన్న, అన్ అందచందాల్లో ఎన్నదగిన వారుగా ఉన్న, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్న, అత్యంత శక్తి సంపన్నులైన, ధనవంతులైనా కూడా అహంకారాన్ని మాత్రం ఏ కోశాన లోపలికి రానివ్వకూడదు. అహంకారంతో ఉండడమే మనం చేసే తప్పుల్లోకెల్లా అతిపెద్ద తప్పు. ఒక్క అహంకారము మీలో చోటు చేసుకుంటే మీలోని అత్యున్నతమైన సద్గుణాలన్నీ మాయమైపోతాయి. అందుకే అహంకారాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దరిదాపులకు రానివ్వద్దు. ఓర్మిని పెంచుకుంటూ బీదవాళ్లకు, జబ్బుతో ఉన్న వాళ్ళకి, వృద్ధులకి సహాయము, సేవలు చేస్తూ మంచి లక్షణాలను అలవర్చుకోవాలి. ఇవన్నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి ఉపకరిస్తాయి. మనం ఒక చదువుకున్నోళ్ళమైనా,
ఏ స్థాయిలో ఉన్నా గానీ ఉద్యోగులైనా, వ్యాపారస్తులైనా, డబ్బున్నోళ్ళైనా, ఎంతున్నా ఆరోగ్యం ఎంత బాగున్నా గానీ అహంకారాన్ని అనేది రాకూడదు. అది వస్తే ఇక మీరు పెద్ద తప్పు చేసినట్టే. అంటే బిజినెస్ హోదాలో ఉండి కొంతమంది చేస్తూ ఉంటారు కదా! నేను ఈ హోదాలో ఉన్నాను. నాకేంటి? నా నేను చెప్పిందే వినాలి. ఇలాంటి కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ మనం అట్లా తీసుకొని డబ్బున్నోళ్ళు కూడా నాకు డబ్బుంది కాబట్టి నేను ఏదంటే అదే. అది మంచా, చెడా అని ఆలోచించకుండా చెప్పేవాళ్ళు. ఇలాంటియన్నీ ఉండడం వల్ల అహంభావం ఎక్కువైపోతది. అది రావటం వల్ల మనం తప్పుడు దారి ఎళ్తూ ఉంటాము. అది తెలీదప్పుడు. ఆ అహం మీద చోటు చేసుకుందంటే మనకి ఈ సద్గుణాలు, అనారోగ్యము ఇయన్నీ మంచి ఇప్పటిదాకా ఉన్నది కాస్త ఒకటి చెడు అలవాటు వచ్చేసిందంటే అది కాస్త మన మనసు అంతా మారిపోతది. మనసు మాయ లాంటిది. అందుకని అహంకారాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనకు రానివ్వకుండా చూసుకోవాలి. సహాయమైతే పేదవాళ్ళకి, ఒంట్లో బాన్నోళ్ళకి, పెద్దలకి సేవలు చేస్తూ మంచి లక్షణాలు అలవరుచుకోవాలి. ఇయన్నీ మన ఉదయాన్ని శుద్ధి చేస్తూ ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటామని కూడా చెప్తున్నా. అట్లా స్పిరిచువల్‌గా కొంచెం ఎదిగేసరికి అహంకారం వస్తది. కొంచెం డబ్బున్న వాళ్ళకు అందరూ మర్యాద ఇచ్చేసరికి అహంకారం వస్తది గదా! ఆ విధంగా రాగూడదని చెప్తున్నారు గదా! అవునండి. ఒక్కొక్కళ్ళకి హ్మ్. ఒక్కొక్క ఇదిగా వస్తది కదా! నేను ఏమీ చెయ్యట్లేదు. నేను నిమిత్త మాత్రుడిని మాత్రమే. నేను ఒక ఆత్మను. దేవుడే నా చేత అన్నీ చేయిస్తున్నాడు అనే భావనతో ఉన్నప్పుడే ఆ చేసే కర్మ నిష్కామ కర్మ అవుతుంది. నేను అకర్త, అభోక్త, ఆత్మ సాధ్యమైనంత వరకు ఈ భావంతో ఉంటే గర్వము, అహంకారము కలగవు. హ్మ్. మనసంటేనే అభిప్రాయాలు, ఆలోచనల నిలయం కాబట్టి, మనసుకు ఇతర ఆలోచనలు తెచ్చుకోవడానికి అవకాశం ఇవ్వకుండా, కల్మషాలు చేరనివ్వకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. మైండు రాకుండా ఉండడానికి ఏదో ఒక పనిలో 100% నిమగ్నమై ఉండాలి. మనసు ప్రతి క్షణము ఒక కొత్త పని కావాలనుకుంటుంది. మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఏందంటే మనమే ఏమైనా పనులు చేశామనుకోండి, మనం అంటూ ఉంటాం కదా! అంటే ఆత్మని నేను మనలో ఎట్లా ఆత్మ ఉందో అందరిలో ఉంది. అందరూ ఒకటిలాగా అని అనుకోవాలి. ఇదంతా చేస్తుందంతా దేవుడనే భావనతో ఉన్నామనుకోండి, ఆ కర్మని నిష్కామ కర్మ అని అంటారు. అందుకని మనం ఏంటంటే ఆత్మ, ఈ బొక్కు ఇదంతా ఉన్నంత వరకు ఈ భావనతో ఉంటే మనకి గర్వం కానీ, అహంకారం కానీ, పగ, ద్వేషాలు ఇయన్నీ దరి కూడా చేరవు అని చెప్తున్నారు. ఇంకా మనకి మనసంటేనే చాలా అభిప్రాయాలు, ఆలోచనలుంటాయి కాబట్టి, అది ఎట్లా మనం ఆలోచనని ఎట్లా మంచి ఆలోచనలు ఎట్లా చేస్తూ ఉండి ముందుకెళ్ళాలి. చెడొస్తుంటే దానికి గ్యాప్ ఇవ్వకుండా మనం పనులు బాగా బిజీగా పెట్టుకొని, మంచి పనులు చేయడానికి ఏదో ఒక పనుల్లో నిమగ్నమయ్యి, ఎప్పుడు ప్రతి క్షణం ఏమన్నా తప్పుదారి పట్టిస్తుందా అనేది మనము చూసుకుంటూ ఉండాలనమాట. అప్పుడు మన కొత్త పనిని లేదంటే ఒక పని ఇది తర్వాత అది అని బిజీగా పెట్టుకోవటము. ఆ పనిలో చేసే దాని మీద న నిమగ్నం అయ్యామనుకోండి 100% ఇక మన మనసు వేరే ఆలోచించటం గానీ, వేరే పనులు చేయటానికి, తప్పుడు దారి పట్టడానికి దారి ఉండవనమాట. అప్పుడు మన మనసులో కానీ, ఆ మాయలో పడకుండా ఉంటాము. చేసే పనుల మీద శ్రద్ధ పెట్టి చేస్తూ ఉంటాము. ఏది అలా తప్పు పనులు చేసినా కానీ, ఓహ్! ఇట్లా ఎళ్తుంది అని చెప్పి అనుకోని కూడా మనకు తెలిసిందనుకోండి ఎమ్మటే మార్చుకుంటామనమాట. అది చెప్తున్నారు. మైండ్‌కి 3 లక్షణాలుంటాయి. ఒకటి అది ఎప్పుడు ఖాళీగా ఉండదు. రెండోది ఒక సమయంలో అది ఒక పనిలోనే ఉంటుంది. మూడోది మరుక్షణంలో వేరే పని కావాలనుకుంటుంది. కాబట్టి మనసుపై ఆధిపత్యం తెచ్చుకోవడము అతి ముఖ్యమైన అంశము. ప్రతి క్షణము మనసులో వచ్చే ఆలోచనలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నెగెటివ్ వైపుకి వెళ్ళనివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఇతరులకు సేవ చేయడంలో నిమగ్నమవుతూ ఉండాలి. ఇతరులకు సేవ చేయడమే దేవుడికి సేవ చేస్తున్నట్లుగా భావించాలి. జీవితంలో మన లక్ష్యము మౌనంగా ఉంటూ సంస్కారాలను, వాసనలను తొలగించుకోవడమే.
అందుకోసమే నిరంతర సాధన చేస్తూ ఉండాలి. కర్మ చేయకుండా ఉండకూడదు. చెడు ఆలోచనలకు అస్సలు తావివ్వకూడదు. ఇతరులపై చెడుగా సంభాషించకూడదు. స్వయం పురోభివృద్ధికి మాత్రమే పాటుపడాలి. పవర్‌ని ఎప్పుడూ తీసుకోవాలని ఎప్పుడూ అనుకోకూడదు. పవర్ వల్ల మీలోని కరుణ, దయ, దైవత్వము ఇవన్నీ తగ్గిపోతాయి. మైండ్‌కి ఒక 3 లక్షణాలు ఉంటాయని చెప్తున్నాడండి. ఎప్పుడు ఖాళీగా ఉంటది. ఖాళీగా ఉండదు అని చెప్తున్నాడు. ఇంకొకటేంటంటే ఏ సమయంలోనైనా ఎప్పుడూ పనిలో ఉంటూ ఉంటదనమాట. ఏదో ఒకటి చేస్తూనే ఉంటది. అందుకని మూడోదేంటంటే మరుక్షణంలో మనం ఏది పని కావాలనుకున్నాం, ఓ పని చేస్తున్నాం అనుకోండి, ఇంకో పని మీదకి ఎళ్లి చూస్తూ ఉంటదనమాట. ఇది సగంలో పెట్టేసి ఇంకో పని మీదకి మన మనసు అట్లా ఎళ్ళాలని అనుకుంటదనమాట. అందుకని ఈ ఆధిపత్యం ఇలా ఎట్లా తెచ్చుకోవాలి, చేసే పని మీద ఎట్లా శ్రద్ధ తెచ్చుకోవాలనేది మనం కొంచెం బాగా గమనిస్తూ ఉంటే, మనం చేసే పనుల్లో ప్రతి క్షణం మన మనసులో ఏం ఆలోచిస్తున్నాం, ఏమొస్తుంది, మనం మంచి దారి పోతున్నామా, లేతే చెడు దారి పోతున్నామా, చెడు దారి పోతుంటే దాన్ని ఎట్లా సరిదిద్దుకోవాలి, జాగ్రత్తగా ప్రతి అనుక్షణం అనుసరిస్తూ ఉండాలన్నమాట. అది చేస్తూ ఉండాలి. ఆ నెగెటివ్ ఆలోచనలు కానీ, ఏదైనా సరే చెడు ఆలోచనలు మనలోకి రాకుండా ఉండాలి అనంటే, ఇతరులకు సేవ చేయటము, వాటిలో పనిలో ఉన్నామనుకోండి, మర్చిపోతాం. ఇట్లా మనసు ఖాళీగా ఉండదు కాబట్టి, చేసే పని మీద ఉంటాం గాబట్టి, ఇతరులకు సేవ చేస్తూను అది ఆ సేవ కూడా ఎలా అనుకోవాలి, నాకు దేవుడిచ్చిన సేవ, దేవుడు సేవ చేస్తున్నట్టు అనే భావనలో ఉండాలి. ఆ భావనలో ఉంటేనే మనకి మనం మంచిగా ఉండి, మన మనసు చెడు ఆలోచనల వైపు వెళ్ళకుండా ఉంటదనమాట. అందుకని మన లక్ష్యం కూడా ఏమన్నా నెరవేరటానికి కాస్త మౌనంగా ఉండటం, మనం చేసిన కర్మలు కానీ, పూర్వవాసన ఇవి కానీ, ఇయన్నీ దరి చేరకుండా ఉంటాయి అంటున్నాడు. కానీ మనం ఇప్పుడు చేయాల్సిన పని కర్మలు ఇప్పుడు చేస్తూనే ఉండాలి. ఈ క్షణం చేయాల్సిన కర్మలు మనం చేస్తూనే ఉండాలి ఎప్పుడు. కానీ చెడు ఆలోచనలు రానీకుండా ఉండాలి అని అంటే ఏదో ఒక సేవలోనో, ఏదో ఒక సజ్జన సాంగత్యంలోనూ, దానం, జపం, నామ జపనం, లేపోతే జపాలు, ధ్యానం చేయడం ఇలాంటియన్నీ ఎన్నో చేస్తూ ఉండాలి. ఇంకొకలి గురించి కూడా ఎప్పుడూ చెడు మాట్లాడకూడదు. వా ఒకళ్ళ ముందు ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్తూ ఉంటారు కదండీ! అలా వినకూడదు. చెడు గూడా మాట్లాడకూడదు ఇంకొకళ్ళ గురించి. అప్పుడు మనకి చెడు ఆలోచనలనేది మన మనసులోకి దరి చేరవనమాట. అందుకని మనం అయన్నీ రాకుండా జాగ్రత్తగా చూసుకొని, గమనిస్తూ ఏం చేస్తున్నాం? ఏ పని మీద మనం పనుల మీద శ్రద్ధ పెట్టి, దాంట్లో నిమగ్నం అయ్యామనుకోండి, ఇలాంటి తావుండవనమాట. చెడు ఆలోచనలు రావటానికి కానీ, టైము ఉండదంటారు కదా! క్షణం తీరిక లేదు ఏదో సామెత కూడా కొంతమంది వాడుతూ హుహు. ఉంటారు కదా! హ్మ్. చిల్లి ఇలాంటియన్నీ ఉంటది ఆ! జూడండి. హుహు. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు చిల్లికి అనేదా మదం రావడం లేదు. లేదు అని అంటారు. అందుకని కొంతమందేంటంటే అండి పవరొచ్చిందనుకోండి, పొజిషన్‌లో ఉన్నా కానీ దానికి తగ్గట్టు నేనింత కష్టపడి ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. ఇంత కష్టపడి వచ్చాను. ఈ పొజిషన్‌లో ఉన్నాను. మీరు ఇది లాకుండా ఈజీగా వచ్చేసారు అనన్నప్పుడు మళ్ళా అసూయ భావం, కరుణ, దయ, శమ ఇయన్నీ ఏవి తగ్గుతూ ఉంటాయన్నమాట మనలో. అందుకని మనం ఇప్పుడు చాలామంది ధ్యానం మాస్టర్‌లో ఉన్నారు. ఒక్కొక్క మాస్టర్‌కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అందరూ గొప్పే. అందరూ ఒకే ఆత్మ. నాలోనే అదే ఆత్మ ఉంది. మీలో అదే ఆత్మ ఉంది. అంతే కాబట్టి అందరూ అట్లనే అనుకోవాలి. నాకన్నా చెప్తున్నారు అనే భావన ఆహ్, ఉండి మనం మంచిగా ఉంటే పర్లేదనమాట. అట్లా కాదు. అమ్మో! నేను నేనే చెప్తున్నాను. వేరే మాస్టర్స్ చెప్పట్లేదు అన్నప్పుడు మనకింకా అసూయ ఇలాంటి భావాలన్నీ యాడ్ అవుతూ ఉంటదనమాట. అంటే ఇయన్నీ మన నెగెటివ్ భావనలోకి యాడ్ అయ్యి మనసులో ఇయన్నీ తలుసుకుంటూ ఉండి చెడు ప్రవర్తన వల్ల మన కర్మలు గూడా యాడ్ అవుతూ ఉంటాయి. ఇంక ఈ బేస్ చేసుకొని మన నెక్స్ట్ జన్మ గూడా ఆధారపడి ఉంటదనమాట. అందుకని మనం ఏ పనులు చేస్తున్నప్పుడు అనుక్షణం వాటిని చూస్తూ ఉండాలి. మనం మంచి మార్గంలో వెళ్తున్నామా? చెడు మార్గంలో వెళ్తున్నామా? ఒకవేళ మంచి మార్గంలో వెళ్తుంటే మనకి టైం ఉండదు. ఆలోచించడానికి కూడా అవకాశం ఉండదు. అదే చెడు మార్గంలో వెళ్తుంటే ఎమ్మటే గుర్తేసుకొని పగ్గం లాగి పట్టేసుకున్నట్టు పట్టేసుకొని, అయ్యో! మనం ఇట్లా ఎళ్తున్నాం. ఇది కాదు కదా! మనం వచ్చింది. ఈ పని కాదు కదా! అనే భావనతో ఉండి, మనం దాన్ని మార్చుకోగలిగితే, మనం మళ్ళా మంచి మార్గంలోకి ఎళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఇంద్రియాలలో ఏదైనా ఆలోచన వచ్చిందంటే దానికి మూలం మనలో దాక్కున్న సంస్కారాలు, వాసనలే.
ఆలోచనలు వస్తూనే ఉంటాయి. రావని అనుకోవద్దు. ప్రారబ్ధ కర్మలను, సంచిత కర్మలన్నీ సంచిలో వేసుకొని వచ్చాము కూడా. ఎంతో పెద్ద పెద్ద సాధకులకే నెగటివ్ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అలా ఆలోచనలు కోపము, ద్వేషము లాంటి ప్రతికూలమైనవి వస్తున్నప్పుడు ధ్యానంతో మనస్సును అదుపులోకి తెచ్చుకోవాలి. నా హృదయాన్ని, ఆత్మను శుద్ధి చేసుకోవడానికి సంకల్పం చేసుకున్నాను. దానిపై కర్మను ప్రారంభిస్తాను అనే ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. మనలో దయను, కరుణను, ఓర్మిని, మర్యాదను, మన్ననను పెంచుకోవాలి. దేవుడిచ్చిన ఈ శరీరంతో నిష్కామ కర్మ చేస్తూ ఇతరులకు సాయపడుతూ ఉండాలి. ఆ- ఆత్మశోధనకు పనిచేస్తూ ఉండాలి. కోరికలు తగ్గిపోయి దైవకృప పెరగాలి. అప్పుడే ధ్యానం యొక్క ఫలితం చేకూరుతుంది. ఇంద్రియాల్లో ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటామండి మనం. ఎంత ఎందుకంటే మనం పోయిన జన్మలో చేసినవి కానీ ఇప్పుడంటే మనం తెలుసుకున్నాం, ధ్యానంలోకి వచ్చాం కాబట్టి కొంచెం తెలుసు. ధ్యానంలో లేనోళ్ళైనా ధ్యానంలో ఉన్నోళ్ళు అయినా సరే మనకి ఆలోచనలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అవి రావని వద్దనా అంటున్నాడు. మనం ప్రారంభం చేసిన కర్మలు కానీ, పోయిన పూర్వ వాసన, పోయిన జన్మలో చేసిన కర్మలు కానీ అవి ఎప్పుడు మనం వెంటాడుతూనే ఉంటది. వాటన్ని సంచిత కర్మలని కూడా అంటారు. అవన్నీ వేసుకొని వచ్చాం కదా, ఒక మూట కట్టుకొని వచ్చాం అంటాం కదా సంచిలో వేసుకొని. ఇవన్నీ సాధన ఎంత పెద్ద పెద్ద ఉమ్, ఎవరు ఏ ఉన్న ఏ పొజిషన్ లో ఉన్నా కానీ ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు అందరికి వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడు ఏమవుతుంది, మనం కోపం, ద్వేషం ఇలాంటివన్నీ బయటపడుతుంది అనమాట. ఆ ఆ వస్తున్నప్పుడు ఏం చేయాలి అంటే మనం అదుపులో పెట్టుకోవాలంటే ఎట్లా పెట్టుకోవాలి అదుపులో అంటే ధ్యానం చేయాలి అని చెప్తున్నాడు అనమాట. అప్పుడు నేను వచ్చింది ధ్యానం చేస్తున్నప్పుడు అనుకోవాలి, నా హృదయాన్ని, నా ఆత్మని, నా మనసుని అన్ని శుద్ధి చేసుకుంటున్నానని సంకల్ప లక్షణ పెట్టుకొని చేస్తూ ఉంటే అప్పుడు ఆ కర్మను ప్రారంభిస్తాం కాబట్టి అది ఖచ్చితంగా మనకి మంచి ఫలితం ఇస్తుంది అనమాట. అప్పుడు మనలో ఉన్న దయ, కరుణ, ఇవన్నీ మర్యాదని ఇవన్నీ పెంచుకుంటాం. స్లోగా పెరుగుతుంది అనమాట. ఎవరినైతే అంతకుముందు ఒక మనిషిని కోపంగా, ద్వేషంగా చూసామో, ఇప్పుడు మనం ధ్యానంలోకి వచ్చినాక చూస్తే అదే మనిషి మీద ప్రేమ తత్వం, కరుణ, దయ ఇవన్నీ అలవర్చుకుంటాం. ధ్యానంలో మనం అదే నేర్చుకుంటాం అనమాట. అందుకని అప్పుడు అదేంటంటే ఆ పని అట్లా చేస్తూ వల్ల మనలో ఉన్న కోరికలు, నెగటివ్ భావాలు ఇవన్నీ చాలా తగ్గిపోతది. అప్పుడు అయన్నీ తగ్గిపోతూ ఉంటది. దైవకృప కూడా పెరుగుతూ ఉంటదనమాట. మనం చేసే పనుల మీద, మంచి తత్వం మీద దేవుడి వైపు కూడా మంచి మార్గం చూపిస్తూ ఉంటది. అప్పుడు మనకు ఆ ధ్యానం యొక్క ఫలితం కూడా ఫలిస్తది అని కూడా చెప్తున్నారు. అందుకనే మనకి భగవద్గీతలో కూడా చెప్తూ ఉంటారు. నువ్వు చేయాల్సిన కర్మలు చేస్తూ ఉండి, మళ్ళా నువ్వు మూట కట్టుకోవద్దు. పూర్వవాసన వల్ల ఉంటాయి. అంత ఈజీ కాదు కదా తగ్గటం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చేసుకొని ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాం కాబట్టి, ఇన్నాళ్ళు ఉన్న కర్మలన్నీ ఉంటాయి కాబట్టి, అవన్నీ నువ్వు స్లోగా తెలుసుకొని, నీలో మార్పు చెందుకొని, నెగెటివ్ వైపు వెళ్ళకుండా ఈ ధ్యానం చేస్తే తగ్గుతూ ఉంటది. భగవద్గీతలో ఏం చెప్తారంటే, మీరు ఇట్లా మంచి పనులు చేస్తూ, నేర్చుకుంటూ, 10 మందికి హెల్ప్ చేస్తూ, 10 మందికి చెప్పుతూ మీరు నేర్చుకుంది ఏదైతే, ఇలా చేస్తూ ఉంటే మీరు మంచి మార్గానెళ్తారు. ఈ జన్మలో కానీ, పూర్వ జన్మలో కానీ ఏమన్నా వాసనలు ఉన్నా కానీ, అది ఈ జన్మలో మీరు తెలుసుకొని మంచి మార్గాన వెళ్తూ ఉంటే, పరంపరం నన్ను చేరుకోవచ్చని శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశిస్తారు. అంటే మనకు కూడా చెప్పినట్టనమాట. భగవద్గీతలో కూడా అట్టనే చెప్తారు. ఆ వాసనలు ఎంత ఎంత ప్రయత్నం చేసినా ఆ వాసనలు అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయండి. వస్తాయండి. అదే చెప్పట్లా మనము ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇన్నాళ్ళండి మనము డైరెక్ట్‌గా ఫస్ట్ క్లాస్‌లో నుంచి 10థ్ క్లాస్‌కి వస్తే ఎట్లా అవును. డిఫరెన్స్ వస్తది? అంతే కదా! మనం ఫస్ట్, సెకండ్ ఇట్లా వరుసగా నేర్చుకుంటూ అవును. సబ్జెక్ట్‌ని గాని ఏదైనా చేసుకుంటూ వచ్చాం. మన కర్మలు కూడా మనం పెరిగేసరికి మన ఆత్మలు కూడా వృద్ధాప్య, బాలాప్య ఇట్లా ఉంటాయి కదా! చిన్న చిన్న వయసులో నుంచి మనం పెరిగేసరికి మన కర్మలు కూడా పెరుగుతూ ఉంటదనమాట. మనం ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి కొంచెం స్లోగా మార్చుకోవడానికి ఇయన్నీ అవకాశం ఉంటది. కొంతమంది ఏంటి తెలుసుకొని ఒక ఏజ్ వరకు ఎక్కువ బతికారనుకోండి 80 ఇయర్స్ అట్లా. అప్పుడు వాళ్ళు తెలుసుకొని ఈ జన్మలోనే వాళ్ళు మోక్ష మార్గాన్ని చెందడానికి అవకాశం ఎక్కువుంటది.
అదే కొంతమంది మధ్యలోనే వెళ్ళిపోయారనుకోండి, ఎంతవరకు సాధన చేసి వాళ్ళు ఆగిపోయారో నెక్స్ట్ జన్మలో అది అక్కడి నుంచి కంటిన్యూషన్‌గా అంత మొదలుపెడతారు. పర్సెంటేజ్ హ్మ్. కంటిన్యూషన్‌గా తీసుకొనొస్తారనమాట. ఆ! ఆలోచనలు మంచివైనా, చెడువైనా అన్ని కోణాల్లో మంచి మనలో ప్రవేశించే అవకాశం ఉంది. ఎవరో ప్రేరేపించినప్పుడు చెడు వైపుకి వెళ్ళకుండా మెలకువతో అలర్ట్‌గా ఉండాలి. చెడు సాంగత్యంలో ఉండడం వల్ల అచేతన స్థితి కలిగి ఎంతటి తప్పు చేయడానికైనా వెనుకాడని పరిస్థితి వస్తుంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. విషపూరితమైన ఆలోచనలకు తావివ్వకూడదు. దేవుడా నాతో మంచి పనులే చేయించు, చెడు పనులు చేయించొద్దు అని ప్రార్థిస్తూ ఉండాలి. అహంకారం ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. ఎప్పుడు చేతనతో ఉండాలి. ఊహ వల్లనే ఒక నెగెటివ్ భావన వస్తుంది. కాబట్టి దాన్ని మరొక ఊహతోనే ఆలోచనతోనే తీసేయాలి. మనకు ఆలోచనలు మంచి, చెడు వస్తాయి. అన్నీ ప్రవేశిస్తూ ఉంటది. ఎందుకంటే, మనం అట్లా మనిషి అన్నాక అట్లా వస్తూ ఉంటది. కానీ, అది ఎట్లా చెడు వైపు మనం వెళ్ళకుండా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ, చూస్తూ దాన్ని ఉండాలనమాట. ఆ చెడు చేయటం వల్ల అచేతన స్థితికి ఎళ్ళిపోతాం. అప్పుడు ఏ పని చేయటానికైనా చెడు మార్గాన వెళ్తాం కాబట్టి ఎవరు చెప్పినా వినమనమాట. మందు తాగటం కానీ, లేకపోతే ఆహ్, ఆరవటాలు కానీ, కొట్టుకోవటాలు కానీ ఏదైనా సరే ఇంకా ఏ తప్పుడు పని చేయాల్సిన ఇప్పుడు ఇండియాలో చూస్తున్నాం చాలామంది ఆహ్, వాళ్ళు తల్లిదండ్రులు పెంచే అది కూడా పిల్లల్ని తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పెంచే తత్వం బట్టి కూడా ఆ పిల్లలకి అవగాహన వస్తది. ఏముందిలే అని చెప్పి మనం పిల్లల్ని వదిలేసి వాళ్ళకి మంచి మార్గాలు చూపించకపోయినా కానీ ఆ ఎఫెక్ట్ పెద్దయిన తర్వాత ఆ పిల్లలు చేస్తూనే ఉంటారు. చెడు మార్గానికెళ్తూనే ఉంటారనమాట. తప్పు చేయటానికి వాళ్ళు వెనకాడరనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, పోయినసారి గూడా మరి షేర్ చేసుకున్నట్టు గుర్తొస్తుంది నాకు. ఒక కూరగాయలు ఒక వా ఒక బాబుంటాడు. రోజు చదువుకోవడానికి వెళ్తూ వస్తూ ఎనకాల అక్కడ దొడ్డిలో అట్లా వంకాయలు, బీరకాయలు ఇట్లా కూరగాయలుంటాయనమాట పక్కింట్లో వాళ్ళయి. అయి దొంగతనం చేసి తీసుకొస్తూ ఉంటాడనమాట ఆ బాబు. తీసుకొస్తుంటే తల్లి మందగించకుండా తెస్తున్నాడు కదా అని రోజు వండి పెడతదనమాట. ఆ పిల్లోడికి తెలీదనమాట ఇది తప్పు అని. చిన్నప్పటి నుంచి తెస్తన్నాడు. ఆ అబ్బాయి రోజు తేవటం, తల్లి వండి పెట్టడం. తల్లి ఏం చెప్పలేదు. ఆ రోజు పెద్దయిన తర్వాత కూడా ఇలానే దొంగతనం చేస్తాడనమాట. చేస్తే ఆహ్, మ పట్టుబడతాడు. పోలీసులు పట్టుకొనెళ్ళి జైల్‌లో పెడతారనమాట. పెట్టగానే అప్పుడు ఎందుకిట్లా పెట్టాడనంటే అప్పుడు తెలుసుకుంటాడనమాట. అప్పుడు వాళ్ళ అమ్మ, "అయ్యో! మా అబ్బాయిని జైల్‌లో పెట్టారా" అని చెప్పి దగ్గరికొచ్చి అడుగుతుంటే తల్లిని కొడతాడనమాట. "నువ్వు నన్ను చిన్నప్పుడే ఆహ్, నువ్వు ఖండిస్తున్నట్టయితే నేను ఈ మార్గానికి తప్పు మార్గానికి రాకుండా ఉంటాను కదా! ఇప్పుడు నువ్వు ఇప్పుడు చూడు ఇలాంటి పని చేయటానికి కూడా కారకుడు నువ్వే" అని కూడా అంటాడనమాట. అది అట్లా ఉంటది. ఒక్కొక్కళ్ళ ఇంట్లో మనం అందుకనే చిన్నప్పటి నుంచే పిల్లల్ని 5 ఏళ్ళు లోపల పిల్లల్ని ముద్దాడుతూ ఉండాలి. 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు వాళ్ళు తప్పు చేస్తున్నారా? ఏం మార్గాన ఎళ్తున్నారా? అనేది మనం ప్రతి క్షణం వాళ్ళని గమనిస్తూ ఆళ్ళెళ్తుంటే వాళ్ళని సరిదిద్దాలి. అప్పుడు పిల్లలు నేటి పిల్లలే రేపటి పౌరులంటారు కదండీ! అట్లానే. అందుకని చేస్తూ ఉండాలనమాట. అలా చేస్తూ ఉండి వాళ్ళు మంచి మార్గంలో ఉన్నారనుకోండి, ఇంక తర్వాత 15 ఏళ్ల తర్వాత వచ్చిన పిల్లల్ని స్నేహభావంగా ఉంటే వాళ్ళు ఏదైనా సరే మంచి, చెడు ఎందుకంటే యూత్ వయసొస్తది గాబట్టి ఏమన్నా చేస్తన్నా, ఇట్లా జరుగుతున్నా అలా అన్నీ వాళ్ళు పంచుకుంటూ ఉంటారు. స్నేహభావంగా ఉంటే పిల్లలు. అందుకని మనం పిల్లలకి ఎట్లా ఉండాలి. అందుకనే పిల్లలు కూడా ఆ ప్రవర్తన పట్టే వస్తారనమాట. అందుకని మనం ఏ పని చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఏ వాతావరణంలో పెరిగాము, ఎలా ఉంటది ఇయన్నీ ఎఫెక్ట్ మనకుంటదనమాట. అందుకని మనం జాగ్రత్తగా గమనిస్తూ మన మనసుని చేసేది పనులు ఏంటి? మంచి మార్గాన, చెడు మార్గాన ఎళ్ళకుండా ఎళ్తుంటే చూసుకొని ఎట్లా మార్చుకోవాలి? ఎట్లా చేయాలి? ఇయన్నీ తెలుసుకున్నప్పుడు మనకి అహంభావం ఇయన్నీ రాకుండా ఉంటాయన్నమాట మనకి. అందుకని అవేంటంటే ఇంకా ఆ మోహంలో పడిపోయారనుకోండి పిల్లలైనా, పెద్దోళ్ళైనా ఎంతటి తప్పు పని చేయటానికన్నా చేస్తారు. తర్వాత ఎంత బాధపడినా ఉపయోగం లేదు కదా! చాలా చిన్న చిన్న పిల్లలైనా, పెద్దోళ్ళైనా సరే లైఫ్ గురించి హత్యలు చేయటానికి కానీ, సొంత భార్యలను చంపడానికి, హస్బెండ్స్‌ని చంపడానికి ఇప్పుడు ఈ మధ్య చాలా వింటున్నాం ఇలాంటియన్నీ. అవును. అలాంటివి ఏది చేయడానికైనా సరే వాళ్ళు ఆలోచించరనమాట. అప్పుడేమవుతది అహంభావం ఇయన్నీ వస్తదనమాట. అంటే ఇంకా కర్మలు బాగా మూటగట్టుకుంటూ ఉంటారు. వచ్చే జన్మ వచ్చిన నరక దాంట్లోకి ఎళ్తారనమాట. నరకలోకానికి ఎళ్తారనమాట. ఆ ఎళ్ళినప్పుడు నువ్వు ఎంత హ్మ్ పని చేసినా, ఎంత బాధపడినా నీకు తిరిగి రావు కదండీ! అవును. అలాంటియన్నీ.
మనకి ఎంత ఏం చేసినా కానీ మనము అప్పుడు తెలుస్తుంది అనమాట. ఓహో! ఇప్పుడు ఉన్నప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తూ మంచిగా తింటాము. ఏది ఉప్పు, కారాలు, మషాలాలు, నాన్ వెజ్ తినేవాళ్ళైనా ఏదైనా సరే ఎగ్జాంపుల్. కానీ మనం ఏం చేస్తున్నాము? సాత్విక ఆహారం తింటూ మంచి పనులు చేస్తున్నామా లేదా అని మనం అబ్జర్వ్ చేసుకొని మంచిగా వెళ్తుంటే ముందుకెళ్తుంటే మనకంతా మంచే జరుగుతూ ఉంటది. ఆ తిన్నంత సేపు బానే ఉంటది. హాస్పిటల్‌కెళ్తాం చూసారా? ఈ టెస్ట్‌లు, ఆ టెస్ట్‌లు అని రాపిచ్చి ఇంజెక్షన్‌లు పొడిపించడము ఇలాంటివి చేసేటప్పుడు ఓహో! అప్పుడు గుర్తుకొస్తదనమాట. నేనేదో చేశాను. మనం ఇట్లా ఉన్నాం కాబట్టి మనం రియలైజ్ అవుతాం అనమాట. మనం ఏదో చేసాం మెడిటేషన్‌లో ఉన్నోళ్ళు రియలైజ్ అయ్యి ఈ కర్మని అనుభవించక తప్పదు. చేసాం గాబట్టి ఇంతటితోనే పోయింది అని అనుకుంటాం. అదే మెడిటేషన్ లేనోళ్ళు ఏంటి అంటే ఇంకా నెగెటివ్ భావన నీ వల్ల జరిగింది. నాకు ప్రతిదీ ఇంక ఇంట్లోనే మాట్లాడతారనమాట. తనేం ఎందుకొచ్చింది? చేస్తున్నాడో వాళ్ళు చూసుకోరు. నీ వల్ల జరిగింది ఇట్లా అని చెప్పేసి మాట్లాడుతూ ఇంకా కర్మల్ని మూట కట్టుకుంటూ ఉంటారు. అవును. అప్పుడు మనకి నెగెటివ్ భావన ఇలాంటియన్నీ జరిగి ఊహల్లో ఆలోచిస్తూ ఉంటాం అనమాట. ఆ ఊహల వల్ల నీకేం ఉపయోగం ఏమీ లేదు అని చెప్పి చెప్తున్నారు. అలాంటియన్నీ తీసేసేయాలి ఆలోచనలు అని చెప్తున్నారు. వ్యాధి అనేది ఆది నుంచి వచ్చింది. కాబట్టి వ్యాధి మూలకా వ్యాధి మూలం కూడా ఆలోచనలోనే ఉంది. అంటే వ్యాధి యొక్క మూలము రాగ, ద్వేషాల నుంచి వచ్చిందే. ధ్యానం ద్వారా వైరాగ్య స్థితి అలవరుచుకున్నప్పుడు రాగము, ద్వేషము తగ్గిపోతాయి. అవిద్య నుంచి అహం, అస్మితం నుంచి అస్మిత నుంచి రాగము, ద్వేషం వస్తాయి. రాగద్వేషాల నుంచి కోరిక పుడుతుంది. కోరిక ఉండడం వల్ల శరీరంపై వ్యామోహం ఉంటుంది. శరీరం ఉండడం వల్ల నొప్పి, దుఃఖము కలుగుతుంది. నొప్పి వల్ల శరీరానికి జబ్బు, దుర్వాసన వస్తుంటుంది. అవన్నీ ఎందువల్ల వస్తున్నాయంటే మనమెవరో మనకు తెలియని అవిద్య వల్లనే. కోపము, భయము, రాగద్వేషాల వల్లనే వస్తాయి. రాగం వల్ల భయము, ద్వేషం వల్ల కోపం వస్తాయి. ప్లెజర్ వల్ల ఇష్టము, రాగము, నొప్పి, బాధ వల్ల విముఖత, రిపల్షన్ వస్తుంటాయి. రాగద్వేషాలు రెండు కూడా మోహం వల్ల వస్తాయి. ఎక్కడి వరకు ఉండాలండి? చిన్నదే కదా, ఒక చోట ఉండాలి యాహ్! అని మనకి జబ్బులు ఎందుకొస్తాయి, వ్యాధులు ఎట్లా వస్తాయని కూడా చెప్తున్నారనమాట ఆథరు. మనం ఆలోచించే ఆలోచనలు బట్టే మనకి వస్తూ ఉంటాయన్నమాట. దీనికి మూల కారణం ఏంటి అంటే రాగ, ద్వేషాలు ఇలాంటి పగలు పెంచుకోవటం వల్లనే రోగాలు కూడా ఎక్కువవుతూ ఉంటాయి అంటున్నారు. అది ధ్యానం ద్వారా మనం వైరాగ్యం పొంది అలవరుచుకున్నాం అనుకోండి ఇయన్నీ తగ్గిపోతూ ఉంటాయన్నమాట. ధ్యానం చేయటం వల్ల. అందుకని మనం ఏంటి ఆ విద్య మనకి సబ్జెక్ట్ గాని, నాలెడ్జ్ కానీ లేకపోవడం వల్ల ఇలాంటియన్నీ అహము, ఈ రాగద్వేషాలు ఇయన్నీ కలుగుతూ ఉంటాయన్నమాట. అప్పుడు మనకు కోరికనేది యాడ్ అవుతూ ఉంటదనమాట. ఇట్లా చేస్తే ఇట్లా ఈ కోరిక ఉండడం వల్ల మనకి శ శ శరీరం మీద వ్యామోహం తగ్గుతదనమాట. ఈ శరీరము వల్ల మనకి ఆ వ్యామోహం తగ్గటం వల్ల ఈ నొప్పి, దుఃఖము, బాధ ఇయన్నీ కలిగిస్తాయి అంటాయన్నమాట. అప్పుడు జబ్బులు మన శరీరమే మనకి దుర్వాసన స్మెల్ ఒస్తదనమాట. మనం అంటే మనకి ఏది వచ్చినా కానీ అది ఓర్చుకొని ఈ జన్మలో మనం కర్మలు ఇట్లా వచ్చినియి అని అంటే మన పర్పస్ ఏదో మనం ఎవరినో హాని చేస్తేనే మనకొచ్చినియి అనే భావనలో అనుకుంటే అంతటితో అయిపోతది. కాదు దాని గురించి అసలు ఎందుకు ధ్యానం చేయనోళ్ళనమాట. ఇవన్నీ ఎందుకొచ్చినియి నాకు తెలీదు. నీ వల్ల వచ్చినియి. అలా వచ్చినియి. వాడికి డబ్బులు ఎగరగొట్టారు. ఇలా మ మనం వింటూ ఉంటాం అనమాట. ఎక్కువ మనుషుల నుంచి వీళ్ళు డబ్బులు ఎగరగొట్టారు. వాళ్ళ వల్ల నాకు నష్టమొచ్చింది. అంటే నువ్వేదో చేశావు పూర్వజన్మలో నువ్వేదోనో లేతే ఈ జన్మలోనో ఏదో నువ్వు చేశావనే భావనతో ఉంటే అంతటితోనే అయిపోతది. నువ్వు ఆ! చేశావు. ఆ కర్మని ఇక్కడ అనుభవిస్తున్నావు. అంతటితో అయిపోతది. లేదు సుశీల గారు, ఆపకుండా ఇంకా హరిత చెప్పండి. గారు ఎందుకొచ్చా హ్యాండ్ రైజ్ చేశారండి. ఓహ్! ఇందాక నేను ఏం లేదు, మనకి ఈ జన్మలోనే కాదు గత జన్మల్లో కూడా వాసనలు ఉంటాయి, ఆ వాసనల ద్వారా కూడా వస్తాయి.
ఈ జన్మనే కాదు ఇంకా జన్మలు మనం తీసుకొని ఉంటాం కదా, ఆ జన్మలు కూడా మన సబ్ కాన్షియస్ అవును. మైండ్ లో ఉంటాయి కదా, అవి క్యారీ చేస్తాము అని చెప్పడానికనే హ్యాండ్ రైస్ చేశాను. అవునండి. అవును. కరెక్ట్ కరెక్ట్ చెప్పారు హరిత గారు. నేను చూడలేదు, మేము మాట్లాడుతూ ఉన్నాం కదా, మీరు హ్యాండ్ రైస్ ఓహ్, చేసి. లేదు పర్వాలేదు పర్లేదు పర్లేదు, నేను అంటే మధ్యలో ఇంటరప్ట్ చేయటం ఎందుకని. అయ్యో పర్లేదండి, పర్లేదు. మనం డిస్కషన్ నేను రోజు అడుగుతాను, ఇంకా రోజు ఎవరు మాట్లాడట్లేదు కానీ అట్లా వెళ్తూ ఉన్నాను. యా కరెక్ట్ యా అండి. గత జన్మల నుంచి మనం పుట్టిన దగ్గర నుంచి ఎన్నో జన్మలు తీసుకుంటూ వస్తాం. 85 లక్షల జన్మలు ఏమో తీసుకొని వస్తాం జీవరాశులుగా. అవును ఒక్కొక్క అవును జన్మలో ఒక్కొక్కటి ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. అవన్నీ మూట కట్టుకొని వస్తేనే ఇప్పుడు ఈ జన్మకి ఇట్లా ఉందన్నమాట. ఇంక ఇప్పటి నుంచి అయినా సరే మనం విముక్తి అవ్వాలి అని అంటే మనం అవన్నీ మంచి పనులు, మంచి మంచి అన్ని చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు చేస్తూ ఉండి మనం సరిదిద్దుకొని మంచి మార్గంలో వెళ్ళామంటే మోక్ష మార్గానికి మనము సంసిల్లాలన్నమాట. ఏ పని చేస్తున్నా భగవంతుడు నాకు ఇచ్చిన సేవ అనే భావనతో చేయాలండి ఎప్పుడైనా సరే. యా అంతేగాని ఇసుక్కోవటము అంటే ఒంట్లో బానోళ్ళనే కాదు, వంట చేసేటప్పుడనే కాదు, ఏది ఇచ్చినా ప్రేమతత్వంతో మనం ఉండి మనం చేస్తూ ఉన్నాం అనుకో, నాకు ఇచ్చిన ఇది. ఇప్పుడు వ్యాపారస్తుడు ఉన్నాడు ఎగ్జాంపుల్. ఆ వ్యాపారం చేసే అతను కూడా నాకు భగవంతుడు ఇవ్వడం వల్ల నేను చేసుకుంటున్నాను. నిజాయితీగా, మంచిగా చేసుకుంటూ ఉంటే నీ కుటుంబానికి నీకు సరిపోని ఇస్తాడు. కొంతమంది ఇది ఇంతేనా వస్తుంది. ఎప్పుడు ఎంత వస్తున్నా కానీ పక్కనోడు వాడు పిలుస్తున్నాడు. వేరే వాళ్ళ షాపోళ్ళు వైపు వెళ్తున్నారు. మన షాప్ ఇప్పుడు రావట్లేదు అనే భావనలో ఉన్నామనుకోండి, నిజంగా రారు. అది నువ్వే తెచ్చుకుంటున్నావు. నువ్వు మాట అనటం వల్ల అది నువ్వే తెచ్చుకుంటున్నావు అనేది వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ కానీ, సబ్జెక్ట్ గాని ఆహ్, వేరే వాళ్ళు చెప్తేనన్నా వినాలి. లేదా అట్లా వినకపోయినా కానీ, వాళ్ళు ధ్యానం చేసైనా వాళ్ళల్లో వాళ్ళు మార్పు తెచ్చుకోగలరు. కానీ అలాంటివి ఏమి చెయ్యట్లేదు ఇప్పుడు. మేము చెప్పిందే కరెక్ట్. మాకు తెలిసిందే కరెక్ట్. మాట్లాడుతూ పక్క షాప్‌లోకెళ్తున్నారు. మా షాప్‌లోకి రావట్లేదు. అలా అంటే హ్మ్. ఉన్నది. వాళ్ళు పిలిచెళ్తున్నారు. వాళ్ళు దారి కాపలా పెట్టుకుంటున్నారు. ఎన్నో ఇస్తారు. నువ్వు నిజాయితీగా నీ బిజినెస్ నువ్వు నాకు భగవంతుడు నాకిచ్చాడు. నా కుటుంబాన్ని పోషించుకోవటానికి అనే తత్వంలో ఉండి నువ్వు చేసుకున్నావనుకో నిజాయితీగా, ఇలాంటివి నీకు అనవసరం. పక్క షాప్‌కెళ్తారా వాళ్ళు, ఏ షాప్‌కెళ్తారో మనకు అనవసరం. మన పని మనం నిజాయితీగా చేస్తున్నాం కాబట్టి భగవంతుడు మనకి మంచి మార్గాన సహాయపడతారు. అది. అవునండి. పక్క పక్కన 2 షాపులుంటే ఒకరికి ఒక షాప్ మాకు కూడా ఇండియాలో ఒక ఎక్స్‌పీరియన్స్ ఇది. 2, 2 ఉంటాయి. ఒక దగ్గరున్న అతని దగ్గర కొంచెం క్వాలిటీ బావుండదు. కొంచెం ఇంకో పక్కకెళ్తే ఆయన కోపమొస్తుంటది. అవునండి. అది అది చెప్పండి హరిత గారు. ఆ, ఏం లేదు. అదే చెప్పాలనుకున్నాను. మళ్ళీ మధ్యలో మాట్లాడితే అంటే కనెక్టివిటీ చెప్పే వాళ్ళకి కనెక్టివిటీ పోతుందని ఇంకా మధ్యలో చెప్పలేదు అంతే. హుహుహు. ఆ, సరే. అండ్ ఎవరి ఇష్టం వచ్చినోళ్ళు వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ మనం అనకూడదు. షాపోళ్ళైనా అనకూడదు, ఇంటి దగ్గరోళ్ళు ఒక్కొక్కళ్ళ తత్వాన్ని బట్టి వాళ్ళకిష్టం వచ్చినట్టు వెళ్తారు. అంటే మీకు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. షాపోళ్ళని, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, ఏ పదవిలో ఉన్నా అండి. మనం హై క్లాస్‌లో ఉండి, లో క్లాస్ వాళ్ళని అసహించుకోవటం, వాళ్ళలో ఉంది ఆత్మ, మనలో ఉంది ఆత్మే. అందరూ అవును. ఒకటిలాగా చూడాలి. ఆ భావనతో ఉంటే మనకి ఇలాంటియన్నీ ఏమి రాకుండా ఉంటాయన్నమాట. అవును. ప్రతి ఒక్కరి లోపల ఏదో ఒక మంచి తత్వం అన్ని చెడు ఉండేయి గదండీ! అందరూ ఎవరికైనా 100 చెడ్డ గుణాలుండయి. 100 మంచి గుణాలుండయి. ఏదో ఒకటి చెడు ఉంటది. ఆ చెడునే చూడకుండా మనం మంచినే చూస్తా ఉంటే మన లోపల చెడు అనేది గుర్తించగలుగుతాం మనం. అవునండి. కానీ అందరూ ఎదుటోళ్ళలో ఏంటి అంటే ఎంత మంచి చేసినా చెప్పుకోరండి. ఆ చెడునే స్ప్రెడ్ చేస్తూ ఉంటారు ఎక్కువ. ఒక్ ఒక చోట ఇది ఉండాలి అనే చేస్తారండి? హ్మ్. ఒక చోట ఇది ఉండాలనే భావన, మరో చోట ఇది ఉండకూడదనే భావము, ఈ 2 కూడా అశాశ్వతమైన వాటితో అంటిపెట్టుకొని ఉండడం వల్లనే ఈ రాగద్వేషాల వలయంలో ఒక ఆటబొమ్మలా అయిపోయాడు మనిషి. భౌతికంగా ఏమీ లేని ఒక ఊహతో, మోహంతో, మాయతో ఆడించబడుతున్నాడు. చూడండి అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇది లేదు, నాకు అది లేదు అనే భావనతో ఉండొద్దు అని చెప్తున్నారు. ఈ రెండిటి వల్ల మనం మాయలో పడడానికి గాని, ఏ మార్గం వెళ్తాం? ఈ రాగద్వేషాలు, పగలు ఆహ్, ఆటబొమ్మలాగా ఆడుతూ ఉన్నాడు మనిషి అని చెప్తున్నాడు.
ఇవన్నీ ఏమీ లేకుండా ఉంటే మనం ఊహలో కానీ, ఈ మోహంలో, మాయలో పడకుండా కూడా ఉంటామని అంటున్నారు. డబ్బు ఉందనుకోండి, నాకు డబ్బు ఉంది, నాకు డబ్బు ఉంది అని అంటావు. కానీ ఓ మంచి పనికి ఉపయోగించట్లేదు ఆ డబ్బు ఉన్నా గాని. ఎవరైతే ఆ డబ్బు ఉన్నా కానీ మంచి పనికి ఉపయోగించి నీకు రూ. 10 ఉంటే రూపాయే ఇవ్వు లేదా పావలానే ఇవ్వు. అది ఇవ్వడానికి కూడా కొంతమంది వెనకాడతారండి. అంటే అందరూ అని కాదు, అందరూ అట్లా చేస్తారని నేను అనట్లేదు. కొంతమంది ఏంటి అంటే నాది అనే అటాచ్‌మెంట్ పెంచుకుంటారు. ఏదైనా ఆస్తులైనా, ఆహ్, డబ్బైనా, మనుషులతో అయినా, బంధత్వంతో, ఇల్లులతో అయినా ఏదైనా సరే నాది, నాది అని అనుకుంటారు. అట్లా అనకూడదు. నాది, నాది అని అనకూడదు. ఇది భగవంతుడి దయ వల్ల నాకు ప్రసాదించబడింది గాబట్టి, మన చేతనైన సహాయం వేరే వాళ్ళకి నువ్వు ఎంత చేయగలుగుతున్నావో అంత సహాయం చేస్తూ ఉండాలి. అప్పుడు నువ్వు మంచి మార్గంలో వెళ్తున్నట్టు, నీ ఆత్మ గూడా రోజు రోజుకి వృద్ధి చెందుతూ ఉంటదనమాట మంచి మార్గాన్ని వైపు. మన ఆలోచనలు కూడా అప్పుడు చెడు ఉన్న ఒకప్పుడు ఇప్పుడు మార్చుకొని పద్ధతులు చేయటం వల్ల కూడా మనం మంచి వైపే ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట చేయడానికి. భయాలన్నీ ఊహాజనితాలే. అంతా బాగుంది. ఆల్ ఈజ్ వెల్ అనే భావన తెచ్చుకుంటే అంతా సవ్యంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మనస్సుకి స్వాంతన చెప్పుకుంటూ నమ్మకాన్ని తెచ్చుకుంటూ ఉండాలి. నీలోనే దేవుడున్నప్పుడు, నీవే దైవమని అనుకుంటున్నప్పుడు నీకు భయం ఎలా ఉంటుంది? బాధ్యత తీసుకోకపోతే భయము, సమస్యలు వస్తాయేమో అనుకుంటే భయము. ఇలా భయమంతా ఊహలోనే ఉన్నది. ప్రణవ ధ్యానం వల్ల ఎంతో ఆత్మవిశ్వాసము చేకూరుతుంది. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యము చేకూరుతుంది. నేను శరీరాన్ని కాదు, నేను మనస్సుని కాదు, నేను ఒక ఆత్మని అనే భావాన్ని తెచ్చుకుంటే ఏ భయాలు, ఆందోళనలు కలగవు. ఆహార నియమాన్ని పాటించి, ఉప్పు కారాలు ఎక్కువగా తినకుండా, జంక్ ఫుడ్ తినకుండా, సాత్వికాహారమే పాలు, పళ్ళు, ఆకుకూరలు, నట్స్ తీసుకుంటూ ఉంటే కోపము, ద్వేషం లాంటి ఉద్వేగాలను నియంత్రించడము సులభమవుతుంది. ఎవరో ఏదో మాట అన్నారని వెంటనే ప్రతిచర్యను ప్రదర్శించకుండా, ఆయన ఒక ఆత్మే, నేను ఒక ఆత్మనే అయినప్పుడు నాకు కోపం ఎందుకు రావాలి అనే విచక్షణ కలిగితే ప్రేమతత్వము మొదలవుతుంది. తల వేడెక్కినప్పుడు చల్లని నీటిని తాగితే శాంతం వస్తుంది. ఇది భయాల గురించి కూడా చెప్తున్నారండి. కొంతమంది భయపడుతూ ఉంటారు ఏమన్నా పని చేయాలి అనంటే. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉద్యోగం పోయిందనుకోండి. అంటే ఇక్కడ ఉంటున్నాం గాబట్టి అమెరికాలో స్టేటస్ లేకపోతే ఇన్ని రోజులుంది. నువ్వు ప్రయత్నించాలి. నువ్వు ప్రయత్నించకుండా చివరికి ఏదైతే అదయింది. మనకి ఏది భగవంతుడు ఏ మార్గం చూపించినా మనం యాక్సెప్టెన్స్ అని ఉండాలనమాట. చూపించి ఉంటే మనకుండదు. నువ్వసలు ప్రయత్నం చేయకుండా, భయంలో ఇరుక్కుపోయి, ఏది చేయకుండా, తపన పడుతూ, దాని గురించి ఆలోచిస్తూ, నీ ఆరోగ్యము, ఆలోచనల వల్ల ఆరోగ్యము ఇయన్నీ అదవుతది. చివరికి ఏదవుతది? నీ నీ చేతుల్లో ఏమన్నా ఉంటదా? ఏమీ లేదు. నువ్వు పూర్వజన్మ గాని అదంతా భగవంతుడు మనకు చేయిస్తారు. మనం ఊరికే ఇక్కడ నిమిత్త మాత్రమే. కానీ మనం ఏ పని చేయటానికైనా సరే భయపడకుండా ధైర్యంగా ఉండి చేస్తూ ఉండాలి. అప్పుడు నీలో దేవుడున్నాడు, నాలో దేవుడున్నాడు అని అనుకున్నప్పుడు భయం అనేది ఎట్లా వస్తది అని చెప్తున్నాడన్నమాట. ఏదైనా సరే బాధ్యత తీసుకోకపోతేనే భయం వస్తది. అదే నేను ఎగ్జాంపుల్‌గా మీకు చెప్పాను. అప్పుడే సమస్యలు ఎట్లా వస్తాయో అనే భయభావన ఇలాంటియన్నీ ఊహల్లో ఉండటము, ఎట్లా అయితదని నిద్రపోకుండా, తినకుండా ఆ! ఆహ్, మన మీద మనకి నమ్మకాలు లేకండా, మనం ఇప్పటిదాకా చేసి ఉన్న నమ్మకాన్ని కూడా భయం వల్ల పోగొట్టుకుంటారు చాలామంది. మళ్ళా డిప్రెషన్‌లోకి వెళ్ళటం, ఇలాంటి సమస్యలన్నీ చాలా ద ఎదుర్కొంటూ ఉంటామనమాట. అప్పుడు మనం ఏంటంటే, మనం అనుకోవాలి శరీరాన్ని కాదు, మనసు కాదు, అన్నీ ఆత్మనే. నేను ఒక ఆత్మని అనే భావన తెచ్చుకుంటే, ఏ భయాలు కానీ, ఏ ఆందోళనలు గానీ, మనం ఏం కలగవు అని చెప్తున్నారు. అది ఎట్లా అంటే, మనం తినే ఆహారం మీద కూడా ఎఫెక్ట్ ఉంటది. ఈ జంక్ ఫుడ్‌లు, ఉప్పులు, కారాలు ఇలాంటివి తింటే ఎప్పుడో ఒకసారయితే తినాలిలే కానియండి, మరీ ఎక్కువగా తినటం వల్ల కూడా మనకి అనారోగ్యం అనేది పాడవుతదని చెప్తున్నారు. సాత్విక ఆహారమే తినాలి. అది కూడా సాత్విక ఆహారం అంటే పాలు, పళ్ళు, ఆకుకూరలు, నట్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటే మనలో ఉన్న కోపద్వేషాలు, ఈ ఉద్వేగాలు ఇయన్నీ పోతూ ఉంటాయి అని కూడా చెప్తున్నారు.
కాబట్టి ఎవరో ఒక మాట అన్నారని, అదే కొంతమంది మాట అన్నారని పట్టుకొని దాని గురించి వాదన పెట్టుకోవటము, గొడవ పెట్టుకోవటము, ప్రతి క్షణం కనిపించినప్పుడల్లా, లేదంటే ప్రతిరోజు, లేదంటే ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు, అదే మాట మీద సందర్భం వచ్చినప్పుడు అదే పట్టుకొని మళ్ళా మళ్ళా గుర్తు తెచ్చుకొని, వీళ్ళు ఇట్లా చేశారు. నువ్వు చేయటం వల్ల నేను ఇట్లా ఉన్నాను. అట్లా చేయకపోతే ఇట్లా అయ్యేది అనే భావం వల్ల అసూయ ఇలాంటియన్నీ వస్తూ ఉంటది. కోపం ఇలాంటియన్నీ వస్తాయి. అలాంటియేం రాకుండా మనం ఇలాంటిది జరిగింది. నేను ఆత్మనే, నువ్వు ఆత్మవే అనే భావనలో ఉన్నామనుకోండి. మనం మంచికి ముందుగా వెళ్తూ ఉంటాం. ప్రేమతత్వం అనేది స్లోగా అలవరుచుకుంటాము అని చెప్తున్నాడు. ఎందుకంటే మనకెప్పుడన్నా తల వేడెక్కినా, కొంచెం తలనొప్పి అన్నా కానీ కాఫీ, టీ తాగేవాళ్ళు కాఫీ, టీ తాగుతారు. అట్లనే కోల్డ్ వాటర్ ఎట్లా చల్లబడతామో, శాంతపడతామో అట్లానే లేదంటే కొంతమందికేంటంటే అండి మంచి పాటలు ఆహ్ మ్యూజిక్‌ని విన్నా కానీ కొంచెం కూల్ అవుతారు. కొంతమంది ఒక్కొక్క మనస్తత్వం బట్టి ఉంటది. అలాంటివి చేసినా కానీ మంచిగా ఉంటది అని కూడా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. అదే అండి. కొందరు ఎన్ని సంవత్సరాలైనా జరిగిన దాన్ని ఒక తప్పును పట్టుకొని పదే పదే దాన్నే గుర్తు చేసుకుంటూ, ఆ మంచి సమయాన్ని, మంచి సిట్యుయేషన్‌ను ఖరాబ్ చేసుకున్ ఖరాబ్ చేసుకుంటున్నారు. అవునండి. చాలామంది ఏం చేస్తారంటే అదే ఆలోచిస్తూ ఉంటారండి. ఈ అయ్యో! అలాంటోళ్ళకి ముసలితనం కూడా ముందు వచ్చేస్తదండి. అంటే చర్మం ముడతలు పడటం ఇలాంటివి కూడా త్వరగా వచ్చేసి అనారోగ్యం కూడా ఎమ్మట పడతది. అదే. అందుకని మనం ఏంటంటే ఏ వయసులో చేయాల్సిన పనులు కూడా ఆ వయసులో చేయడానికి మనం ఉండాలనమాట. యాక్టివ్‌గా. అదో ఇక్కడ చూడండి 80 ఇయర్స్ వచ్చినా పనులు చేయటానికి యాక్టివ్‌గా ఉండి చేస్తారు. ఇక్కడ అవును. అమెరికాలో. మన అవును. ఇండియాలో చూడండి ఒక 50 ఏళ్ళు పడ్డగానే ఇప్పుడు మరీ 50 ఏళ్ళు వచ్చిన ఆ ఏజ్ వచ్చిందనగానే అమ్మో! నేను ముసలివాడయ్యాను. నేను వంగను. ఎవరి పని వాళ్ళ కాళ్ళు చేతులు బాగున్నప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ఎందుకండి మనకి ఇబ్బంది. అంటే అందరని కాదు, ఒకళ్ళని కాదు కొంతమందుంటారు. మనం అవునవును. చూస్తాం. ఒక్కోసారి ఆ టీవీస్, సీరియల్స్‌లో ఇట్లా చూసి అత్తగారు ఇట్లా అన్నది. నెగటివిటీని తీసేసుకొని వీళ్ళు నెగటివిటీని త్వరగా తీసేసుకుంటారు గానీ, మంచిని త్వరగా అలవరుచుకోరనమాట. మన మనసులో కానీ, భావనలో కానీ ఏదైనా సరే అలవర్చుకోరనమాట. మనకి ఓపికుండి మనం చేసుకున్నన్నాళ్ళు మనం చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు ఎన్ని అనాథ ఆశ్రయాలొచ్చినియి ఇండియాలో. ఆ! పిల్లలందరూ అమెరికా, ఫారెన్ కంట్రీస్‌లో ఉంటున్నాం. నీ అవును. తల్లిదండ్రులని నువ్వు చూస్తే నువ్వు ఉండొచ్చు. నీకు చేతనైతే తల్లిదండ్రులు తెచ్చుకో. నీకిక్కడ సిట్యుయేషన్ అవకాశం లేకపోతే కొంతమంది బ్యాక్ ఎళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. నువ్వెళ్లి నీ అవునండి. తల్లిదండ్రులను చూసుకొని ఆస్తే నువ్వేది చేసావో నీ పిల్లలు కూడా అదే చేస్తారనే తత్వం తెలియట్లేదండి. ఎవరి కాడికొస్తే వాళ్ళకి తెలుస్తది. అంటే నేను అంటున్నానని కాదు, మనం చెప్పుకుంటున్నామని కాదు. సిట్యుయేషన్స్ ఇప్పుడు రియల్‌గా జరుగుతుందనమాట అది. కొంతమంది ఏంటి ఇప్పుడు ఒక కొడుకున్నా చూసే బాధ్యత ఎళ్ళాల్సొస్తది కదండీ! మొన్న అవునండి. నాకు తెలిసినోళ్ళు ఒకాముందండి పాపం అస్సలు నిజంగా మెడిసిన్స్ యేసుకుంటూ ఉన్నది. మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారు. హ్మ్. ఆమె వచ్చింది యూఎస్‌కి కూడా వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళా కొన్నాళ్ళకి ఎళ్ళిందండి. హ్మ్. ఎళ్ళిపోయింది. ఒక్కటే ఉంటుందనమాట అపార్ట్‌మెంట్‌లో. ఆళ్ళ సరే. మూడో అత్తగారోళ్ళో ఎవరో పైనో, కిందో ఫ్లోర్‌లో ఉంటున్నారు. సరేలే ఇద్దరు ఉంటున్నారు కదా! ఈమె ఒక్కటే ఉంటుందనమాట. పాలబ్బాయి వచ్చి తలుపు కొడితే, ఏంటి రోజు తెల్లవారుజామున తీస్తది, తలుపు తీయలేదు అని చెప్పేసి అనుకుంటే, ఎంత అసలు తలుపు తీయపోతే ఆ అబ్బాయికి డౌటొచ్చి, ఇంకా ఆ అబ్బాయికి ఫోను చేసాడండి. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్‌కి. ఓహ్! హ్మ్. చేసి ఫోను చేస్తే చివరికేంటి స్ట్రోకొచ్చి ఆమె అప్పటిదాకా మాట్లాడిందంట. మనకి పగలు, అక్కడ రాత్రి కాబట్టి అప్పటిదాకా మాట్లాడింది. వీళ్ళు హ్మ్. షాపింగ్ అన్నీ చేశారనమాట. అదే రోజు షాపింగ్ అంతా జేశారు. ఎళ్దాంలే కొన్నాళ్ళు ఆగినాక ఇండియాకి అని అనుకుంటున్నారు వీళ్ళు. హ్మ్. ఆమా అట్లా చనిపోయి పాలబ్బాయి డౌటొచ్చి చెప్పి అక్కడున్నా కానీ మూడో ఫ్లోర్‌లో వాళ్ళ చుట్టాలున్నా కానీ వాళ్ళకి తెలియలేదండి అక్కడికి. వీళ్ళు ఇక్కడి నుంచి అమెరికా నుంచి ఇండియాకెళ్ళి వచ్చేదాకా అది కూడా వాళ్ళ హస్బెండ్ ఒక ఫ్లైట్, పిల్లలు, ఆమె ఒక ఫ్లైట్ అర్ధరాత్రి అప్పుడప్పుడు బుక్ చేసి వాళ్ళకి హెల్ప్ చేసి పంపించాం. ఓహ్! చూడండి అట్లా ఉంటుంది సిట్యుయేషన్స్. అలా అసలు పరమానవుడికి కూడా అలాంటివి రాకూడదని అనుకుంటున్నామండి మేమైతే. ఎందుకంటే అవును. ఆహ్, ఇ చివరికి మనసారా విప్పుకొని తల్లిదండ్రులు చెప్పుకొని మంచి నోసుకునే వాళ్ళు కూడా లేరు.
అంటే కొంతమందేమోను మరి కర్మలు మూట కట్టుకుంటుంటే ఇమ్మీడియేట్‌గా చూపిచ్చేస్తున్నారండి. అక్కడ ఉన్నోళ్ళు కూడా అంటే మంచి ఉంది, చెడు ఉంది. ఎట్లా అంటే కొంతమంది ఉండి కోడళ్ళు చూసుకుంటున్నా కానీ, ఈ టీవీ సీరియల్స్, పక్కింటి వాళ్ళ ప్రభావం వల్ల కూడా వీళ్ళ అవును. బిహేవియర్ మారుస్తున్నారు. మనం వయసు వచ్చినప్పుడు మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి, వీళ్ళు పెద్దోళ్ళు అవును. ఉన్నారనుకోండి, మంచిగా నీకు చూసి చేస్తారు. అంతా అయిపోతది. ఇంకొకళ్ళు కూడా అట్లనేనండి. రీసెంట్‌గా నేను ఒక 20 డేసో, 25 డేస్ లోపల. ఆళ్ళ అత్త, కోడలు బానే ఉన్నారు. ఆ అమ్మాయి చూస్తుందండి. వాళ్ళ నాన్న పాపం వాళ్ళ అమ్మగారు చనిపోయారు. వాళ్ళ నాన్న ఒక్కడే ఉన్నాడనమాట. ఉంటే, "అమ్మ ఇట్లా నేనొక్కడే ఉన్నాను. నాకు వయసు ఎక్కువైపోతుంది. ఆస్తి అమ్ముదాం అనుకున్నాను" అని అంటే, అది వాళ్ళ అత్తగారు విన్నట్టుంది. అంటే మనం హుహు. ఈ చెడు చెప్పుకోకూడదు. హ్మ్. కానీ సిట్యుయేషన్ వచ్చింది కాబట్టి ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తున్నాను. అది హ్మ్. వాళ్ళ అత్తగారు చెప్పగానే విని, "అమ్మ నువ్వెళ్లి పని చెయ్యి గదిలోకెళ్ళానని" కొడుకు ఊరెళ్ళాడు. హ్మ్. కొడుకు పని మీద ఊరెళ్ళాడు. ఈమేం చేస్తది, ఫోను తీసుకొని బాగున్నారా? అది ఇది అని చెప్పి కోడలు వాళ్ళ నాన్నగారితో మాట్లాడి అన్నీ చేసేసి ఉంది. లేదు ఆస్తేంటి అట్లా మీ అమ్మాయి వద్దంటది. ఎట్లా జరుగుతది? మాకు కావాలి. పంపించండి. లేతే మీ అమ్మాయిని పంపిస్తాను బెదిరించి ఇట్లా ఏదో చేసినట్టుంది. అంటే కరెక్ట్‌గా నాకు తెలియదు. ఇది హ్మ్. చేయటం వల్ల ఇమ్మీడియేట్‌గా అండి ఈ అమ్మాయినేమో తలుపు గదిలో పెట్టి వారం రోజులు రాడు కాబట్టి నేను చెప్పినట్టు వింటది అని చెప్పి గదిలో పెట్టేసింది. తలుపేసింది. ఓహ్! హ్మ్. బట్టలు మడతేస్తుంది కదా! ఈ అమ్మాయి ఎనక చూసుకోలేదు. రోజు ఎందుకు చేస్తదో ఆ తతంగం అని. ఆ కర్మ హ్మ్. ఎమ్మటే ఆమెకి అట్లా ఎళ్ళింది. ఫోన్ మాట్లాడి పెట్టేసిందో, పెట్టేయలేదో సరిగ్గా నాకు తెలీదు ఆ స్టోరీ. అట్లా ఎళ్ళగానే జారి కింద పడిందండి. స్పాట్ డెడ్ ఆమె అత్తగారు. అదేంటి వారం రోజుల్లోకి వస్తానన్న కొడుకు సడెన్‌గా చూడండి అసల భగవంతుడి నాటకం అని అనుకుంటాం మనం కరెక్టే. 2 రోజుల్లో వచ్చాడు. ఈ అమ్మాయి బయటికి రాలేదు. కాపాడండి తలుపు తీయండంటే ఈ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఎవరి గొడవ వాళ్ళదే గాని పక్కనోళ్ళకి ఏం జరుగుతుందో తెలీదు కదండీ కొన్ని కొన్ని ఏరియాస్‌లో. అవునండి. ఆ! అలా మేము ఉండటం నుంచి కూడా వినిపియదు. ఆ! ఒక్కొక్కసారి అదేనండి. అది సిట్యుయేషన్ బట్టి మనం ఉండటం వల్ల. ఆ అబ్బాయి 2 రోజుల్లోనే తిరిగొచ్చారు పనైపోయిందని. ఓహ్! ఓకే. ఆ 2 రోజుల్లో తిరిగి రావడం వల్ల అబ్బాయి దగ్గర తాళం తీసుకెళ్ళటం వల్ల తాళం తీశారు. వీళ్ళేంటి అన్ని తలుపులు తీసున్నాయని గబగబా వచ్చి చూస్తే అమ్మ, అమ్మ పడుంది. ఈ అమ్మాయేమో నన్ను కాపాడండి తలుపు తీయండి, తలుపు తీయండి అని ఈ అమ్మాయి గదిలో నుంచి అరుస్తూనే ఉంది. 2 రోజుల దాకా ఈ అమ్మాయి ఒకటే ఉంది కదా గదిలో. ఆ! వామ్మో! ఇదో సినిమా స్టోరీ లాగానే ఉంది. అవును. చూడండి ఎవరి కర్మ అది ఎమ్మటే ఒక్కొక్కళ్ళకి ఎఫెక్ట్ అవుతది. అంటే అవ్వాలి అనని కాదు. కనీసం ఇలాంటివి జరుగుతున్నప్పుడైనా సరే, మానవులుగా మనం పుట్టినందుకు మార్చుకొని చెయ్యాలి. దయ, ప్రేమ, కరుణతో ఉండాలి. బ్రతికినన్నాళ్ళే మనం మంచిగా ఉండాలి. నీకు రోగం వచ్చి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యామనుకోండి, ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టనోళ్ళు రేపు హాస్పిటల్‌కెయ్యి ప్రాణం కాపాడటానికి వాళ్ళు ఎంతంటే అంత కళ్ళు మూసుకొని ఇస్తారు. ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటారు. అవును. అది నిజంగా వాళ్ళు చేస్తన్నారా? లేపోతే వీళ్ళు వెంటిలేటర్ మీద పెట్టారా బాడీని? లేపోతే అసలు వీళ్ళు వస్తదా? అనేది కూడా ఎవ్వరికీ తెలీదు. అట్లాంటి అవును. కేసెస్ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే మా బాబు డాక్టర్ అయితే రీసెర్చ్ చేస్తుంటే ఇలాంటియన్నీ కొన్ని కొన్ని తెలుస్తున్నాయి నాకు. హుహు. అదండి సిట్యుయేషన్ అంటున్నారు చాలా. సిట్యుయేషన్ ఇప్పుడు అట్లా ఉందండి. అలా ఉండటం వల్ల మనం ఎట్లా మార్క్స్ తెచ్చుకోవాలి? ఎవరికి సహాయం చేయాలి? మనకి ఉన్న దాంట్లోనే మనం సహాయం చేయాలి. మనం అవును. ఉన్నప్పుడు ఓపిక ఉన్నప్పుడే మన పనులు మనం చేసుకోవాలి, తిరగాలి దైవం దగ్గరికి. కొంతమంది అంటారు, దేవుడికి తెలుసులే నేనెళ్ళేదేంటి? నాకు ఆకలేస్తుంది తినాలి. లేదంటే ఊళ్ళెళ్ళేదేంటి? ఇలాంటియన్నీ మాట్లాడతారు. వాళ్ళకి అవగాహన, ఎరుకతో లేకుండా ఇలాంటియన్నీ మాట్లాడుతూ ఉంటారు. కొందరేమో ఇంక ఎక్కువ జేసేస్తుంటారు. ధ్యానం గురించి చెప్పినా వినడం లేదండి కొందరు. అన్నీ అది. ఉంటారండి. అందుకనే గదండీ మనం రకరకాల మనుషుల మీద మనం నేర్చుకోవటానికే వచ్చాం. ఒక్కొక్కళ్ళ నుంచి ఏదొచ్చినా ఆ మనిషిని గురించి నేర్చుకోవటానికే వచ్చాం కాబట్టి మనం ఒక్కొక్కళ్ళది నేర్చుకుంటున్నాం. మనం అది అవును. ధ్యానంలో ఉన్నాం కాబట్టి. ఓరిమి తగ్గినప్పుడే కోపం వస్తుంటుంది. ద్వేషభావము కలిగినప్పుడు లోపల క్షమాగుణాన్ని తెచ్చుకోవాలి. కరుణను తెచ్చుకోవాలి. ప్రేమ, క్షమాగుణము, దయ, కరుణలను పెంపొందించుకోవాలి. పెద్ద హోదా, పెద్ద పదవి, ఉన్నతాధికారము, ఎక్కువ జ్ఞానము ఇవన్నీ మనలో గర్వాన్ని పెంచుతాయి. ఆలోచనను ఎప్పుడూ గమనించుకుంటూ చెడు మార్గం వైపు వెళ్ళనివ్వకుండా మంచి వైపు సాగిస్తూ ఉండాలి.
అన్ని వదిలేసి ఎక్కడికో అడవుల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. అడవుల్లో చెట్లు, చేమలు, పక్షులతో ఉంటున్నప్పుడు అహంకారం రావడానికి ఆస్కారమే ఉండదు నీలోని. అక్కడి వరకు చెప్పేసి. చూడండి, మనం నేచర్ తో కనెక్ట్ అయి ఉంటే ఎంత బాగుంటది అని ఎంత బాగా చెప్తున్నారు. అవునండి. మనం కూడా ఆ జన్మ తీసుకొని వచ్చినోళ్ళమే కదండీ! చెట్లు, చేమలు ఇయన్నీ తీసుకొని పక్షులు, జంతువుల నుంచి వచ్చినోళ్ళమే మనం కూడా. కానీ నేచర్‌తో ఎంత కనెక్ట్ అయితే అడవుల్లో స్పెండ్ చేయడం వల్ల కొంతమంది అంటారండి, ఈ కుటుంబ భారం మోసేదానికన్నా సన్యాసం పుచ్చుకుంటే బెస్ట్ అంటారు. కొంతమంది ఊరికనే ఈ మాట ఏంటో అది చులకనలాగా చేసి అంటారు. నిజంగా దాంట్లోకెళ్తే అసలు ఏంటనేది తెలుస్తూ ఉంటదనమాట అందరికి. కానీ అందుకని మనలో ఏంటి అది ఆ! చులకన కాదండి. అంటే ఈ సంసార భారాన్ని ఈదలేక అక్కడ సన్యాసత్వం పుచ్చుకుంటే బెటరేమో, అక్కడ కొంచెం ఇంకేదన్నా ఈజీ అవుతుందేమో అనే గాని చులకన భావం కాదది. అదే అది. చులకన అంటే కాదండి. నేననేదేంటంటే, ఈ భావనలో ఉన్నోళ్ళు కూడా అండి, ఇదే సరిగ్గా చేరట్లేదు. ఇంకా అక్కడికెళ్ళే కష్టాలు ఎన్ని ఇంకా అది కూడా చేసుకోవడం కష్టమే కదా! పద్మజ గారు. ఒక లెవెల్ నువ్వు ఇదైతేనే నువ్వు వచ్చావు. ఈ జన్మలో తీసుకున్నావు. మగవాడిగా తీసుకున్నావు, ఆడవాళ్ళు తీసుకున్నావు, అత్తగారు తీసుకున్నావు. ఏ పొజిషన్‌లో ఇప్పుడున్నావు. ఉన్నప్పుడు నువ్వు ఇదే ఏదాలి కదా! అదే ఒక ఊత పదంలాగా తీసేసుకొని ఈజీగా మాట్లాడుతూ ఉంటారు అని చెప్తున్నా నేను. కానీ దీని నుంచే మనకు జ్ఞానము, ముక్తి అనేది ఇందులోనే నేర్చుకుంటాము అని చెప్తారు గదండీ! సంసారంలోనే ఎక్కువ నేర్చుకుంటాము అనేది. అదేనండి నేను అంటుంది అదే. అందుకని మనకేంటంటే, మనలో ఓర్మిది ఓర్చుకునేతనాలు ఇలాంటియన్నీ ఏమి లేకపోతే కోపాలొస్తూ ఉంటదనమాట. ద్వేష భాగాలు ఇయన్నీ కలిగినప్పుడు మనం ఏం చేయాలి? క్షమాగుణాన్ని తెచ్చుకోవాలి లోపల. ఎదురు మనిషి తప్పు చేసినా కానీ క్షమించే గుణము, ప్రేమతత్వం ఉన్నామనుకోండి, వాళ్ళ మీద దయ, కరుణ ఉంటదనమాట. అప్పుడు మనకన్నీ ఇవన్నీ ఇంకా చెడు భావనల వైపు వెళ్ళకుండా, చెడు ఆలోచనల వైపు వెళ్ళకుండా ఆరోగ్యం అది కూడా బావుంటదంటున్నాను. ఒక్కొక్కళ్ళు ఒక పదవిలో, హోదా ఇట్లా ఉంటూ ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళకి ఇయన్నీ చేస్తున్నప్పుడు ఏం తెలీదనమాట. గర్వం ఇయన్నీ పెరుగుతాయి. ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి అవి కొంతమందికి. వచ్చినప్పుడు వాళ్ళు అయన్నీ ఆలోచించకుండా ఏం చేస్తున్నాము? మంచి మార్గమా? ఇప్పుడు ఇండియాలో రేషన్ బియ్యం ఉందనుకోండి. పేదవాళ్ళకి ఇవ్వాలి అని అనుకుంటారు. లైన్‌లో నుంచుంటే కాసేపు ఇస్తాడు. తర్వాత తీసుకెళ్ళి షాపులోళ్ళకి అమ్ముకుంటాడు. ఎగ్జాంపుల్ అది చెప్తున్నాను. ఇయన్నీ ఇంకా డబ్బులొస్తున్నాయని. సిలిండర్‌లు అంతే. గ్యాస్ సిలిండర్‌లు. హోటలోళ్ళకి వీళ్ళకి ఎగస్ట్రా ఇచ్చి అమ్ముకోవడాలు ఈ మధ్య అసలు బాగా ఎక్కువ వింటున్నాం. అంటే న్యూస్ ఇట్లా చూస్తున్నాం గాబట్టి కొన్ని కొన్ని తెలుస్తున్నాయి. ఇలా ఆలోచనలు చెడు మార్గం వైపు వెళ్తూ ఉంటాం ఎక్కువ. అందుకని మనం మంచిగా ఉన్నామనుకోండి, మనం మంచి ఆలోచనల వైపు ఎప్పుడు ఎళ్తూ ఉంటాం. ఇయన్నీ వదిలేసి అడవులకెళ్ళామనుకోండి, కొంచెం టైమ్ స్పెండ్ చేస్తే నేచర్‌తో మంచిగా ఆ నేచర్ గాలి పీలవటం వల్ల మనం ట్రెక్కింగ్‌లు, వాకింగ్‌లు ఎన్విరాన్మెంట్‌కి కూడా మన మైండ్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉన్నది. వాళ్ళతో మాట్లాడటము, పలకరించటము, ఆ సౌండ్‌లు, పక్షులు చేసే సౌండ్‌లు, ఆహ్, నదుల దగ్గరికెళ్తే వాటర్ ఫాల్స్ దగ్గర ఇలాంటియన్నీ మనం ఏంటంటే అహంకారం రాకుండా, దరి చేయకుండా ఇంకొక ఆ భావనలో లీనమై ఉంటాం గాబట్టి, మనకన్నీ మంచిగానే ఉంటాము అని కూడా ఇట్లా చేస్తే మంచిగా ఉంటామని గూడా చెప్తున్నారు. అంటే మన ప్రకృతిలో ఉన్న ఎక్స్‌పీరియన్స్ వేరే ఉంటది. అది ఎక్స్‌పీరియన్స్ అవుతూ అందుకనే పత్రి సార్ ట్రక్కింగ్ ఎక్కువ చేయమంటారు. ట్రక్కింగ్ అవి ప్రోత్సహించేవాళ్ళు. సో, మనకి ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా రావాలి అని చెప్తా ఉంటారు సార్, పత్రి సారు. అవును. అందుకనే మనకిక్కడ చాలా స్పిరిచువల్ టాబ్లెట్స్‌లో కానీ, ఏ దాంట్లో అయినా సరే ఎక్కువ ట్రెక్కింగులకి ప్రకృతి ఉమామహేష్ గారి గురించి విన్నారా అండి ఎవరన్నా? విన్నాం. ప్రకృతి ఉమామహేష్ గారిదైతే అసలు ఆయన ఇంకా నేచురల్‌గా చెప్పేస్తారాయన ఆ సారు. ఉమామహేష్ హ్మ్. గారు. ఏది చెప్పినా ఎక్కువ వాటర్ ఫాల్స్ నడుస్తూనే ఏదో ఒకటి చేస్తూ ఉండండి. మీకు ఆలోచనలు మంచి ఆలోచనలొస్తది. మీరేం చేయాలో ఇంకొకళ్ళు చెప్పక్కర్లేదు. డెసిషన్స్ కూడా చెప్పక్కర్లేదు. మీరు మీరే తీసుకొని మీరు మీరే ఎదుగుతారు అని చెప్తారు. ఆయన బుక్ గూడా రాసారు. 'ప్రకృతి ఉమామహేష్' గారు. ఈ ప్రకృతి నేచర్ గురించి ఎట్లా వస్తాయి? ఏంటి? మనం పేజీ తెరిచామనుకోండి, ఆ రోజొచ్చిందంటే దాని గురించి నేర్చుకోవడానికి నీకు ఆ పాఠం వచ్చింది అని తెలుసుకోవాలని హ్మ్. కూడా అంటూ ఉంటారు. భిన్నంగా ఆలోచించు బుక్. అవునండి. భిన్నంగా ఆలోచించు. యెస్. ఇంగ్లీషు, అద్ తెలుగు చాలా బుక్స్ ఫ్రీగా పంచాం ఇక్కడ మేము నేషనల్‌లో. అయినా గాని కొంతమంది పుస్తకాలు తీసుకుంటారు కానీ, అవి పక్కన పెట్టేస్తారండి. దాన్ని చదవరు, ఏమి చెయ్యరు.
నీలోని అహంకార భావాన్ని తెలుసుకోవడానికి నీవు సమాజంలోనే ఉండాలి. అలా ఉంటూనే అహంకారాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. మనస, వాచ, కర్మణ అన్ని అన్ని విషయాల్లోనూ 100% ఉండాలి. గర్వాన్ని రానియకుండా, అసూయ వచ్చినప్పుడు నేను అందరిలో ఉన్నాను అనే భావన తెచ్చుకొని దృక్పథాన్ని మార్చుకోవాలి. అందరము దేవుడికి చెందిన వారమే అనే భావనతో ఉన్నప్పుడు ఈర్ష్యాసూయలు కలగవు. ఇతరుల సమస్యలను ఓర్పుతో పరిష్కరించాలి. అసూయ, ద్వేషంతో కాదు. ధ్యానం ద్వారా మనస్సుని నిశ్చల స్థితికి తీసుకువచ్చి సానుకూల భావాలను పెంచుకుంటూ ఆనందం, ఆరోగ్యాలను పెంపొందించుకోవాలి. ఈ సమాజంలోనే ఉంటూనే మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారనమాట. అలా ఉంటూనే మన అహంకారాన్ని అనేది తగ్గించుకోవచ్చు. ఇట్లా చేయండి ధ్యానం ద్వారా అని చెప్పి అంటున్నారు. మన మనస, వాచ ఇయన్నీ 100% అన్ని విషయాల్లో ఉంటాము. అప్పుడు గర్వం కానీ, అసూయ ఏమి రానీకుండా ఉంటాము. అదే మనం మంచి భావనలో అందరిలో చూస్తూ సేమ్ ఐక్యతా భావం, స్నేహ భావం, మంచి అందరితో ప్రేమతత్వంలో ఉన్నామనుకోండి, మనం అన్నీ మంచిగానే ఉంటాము. అప్పుడు అందరూ దేవుడికి చెందిన వారే. వాళ్ళలో దేవుడున్నాడు, మనలో దేవుడున్నాడు. ఇదంతా అనే భావనతో ఉన్నామనుకోండి, ఈ ఈర్ష, అసూయలు ఇయన్నీ మనకి దరి చేరవు అని కూడా చెప్తున్నారు. ఇతర సమస్యలు ఎవరికన్నా వచ్చినప్పుడు వాళ్ళకి ఎట్లా పరిష్కరించాలి, ఓర్పుతో, సహనంతో ఉండి ఎట్లా చేస్తే అనేది చెప్పాలి. వాళ్ళు తప్పుడు మార్గంలో వచ్చినా కానీ దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తే మంచిగా అవుతది. అందరికీ మంచిగా బెనిఫిట్ అవుతది. అందరికి అనేది భావనలో ఉంటే బావుంటది. కొంతమంది 50-50గా ఉంటారు. కొంతమందేమో అందరూ 80-20 ఇట్లా మారుతూ ఉంటారనమాట. ఇలా స్థితుల్లో ఉన్నప్పుడు కూడా మనము అసూయ, ద్వేషాలు, కొంచెం పగ, వాళ్ళకి చేసావు న్యాయం అని ఇంకొకళ్ళు అనుకోవడం ఇట్లా ఉంటూ ఉంటాయి. ఇయన్నీ ఎట్లా అంటే మనం ధ్యానం చేయటం వల్ల ఒకే స్థితిలో ఉంటాము. నిశ్చల స్థితికి వస్తాము అని చెప్తున్నారు. ఇయన్నీ భావాలు, ఇయన్నీ ఆలోచనలు ఇయన్నీ మనం మంచిగా ఉంటుంటే ఆనందం, ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలం అని కూడా చెప్తున్నారు. ఈ బుక్ సాఫ్ట్ కాపీ ఉందా అండి? సాఫ్ట్ కాపీ ఉన్నట్టుందండి. కానీ నాకు ఉందండి. తెలీదు నేను పద్మజ గారు. పెడతానులేండి గ్రూప్‌లో. కొంచెం పెట్టండి. థ్యాంక్ యూ ఏ అండి. ఓకే అండి. ఏ బుక్ అండి? ఇప్పుడు చదివేదేనండి. ఆరోగ్యం ఉద్యమ ఆలోచన. ఆలోచనలండి. ఓకే. థ్యాంక్ యూ పీడీఎఫ్ అండి. ఉంది గానీ మరి సాఫ్ట్ కాపీ నాకు తెలీదండి అది. అదే పీడిఎఫే వాట్ ఎవర్ వర్షన్ ఈజ్. ఉందండి. పీడీఎఫ్ ఉంది. మన మనోవ్యాధి గ్రూప్‌లోనే ఉందిలెండి. పంపిస్తా ఉంది మళ్ళీ మళ్ళా పెడతాంలెండి. ఏంటి మనోవ్యాధి జనాభా గారు? చెప్పండి. సారీ. మనోవ్యాధులన్నీ సైకోసోమాటిక్ డిసీజెస్ మైండ్ వల్లనే వస్తాయనే విషయము మరవవద్దు. మనస్సుని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. కోపము, రాగము, వ్యామోహము, చిరాకు, యాంగర్, ఫ్యాషన్, లస్ట్, ఇరిటేషన్ వీటికి దూరంగా ఉండాలి. మనసు గాలి లాంటిది, నీటిలోని చేప లాంటిది. అది ఒక మత్తుపానీయము తాగిన కోతి లాంటిది. ఒకచోట స్థిరంగా ఉండదు. క్రితం జన్మ చివరిలో వచ్చే ఆలోచనలకు అనుసరించే మరుజన్మ ఉంటుంది. అవునండి. ఈ వ్యాధులన్నీ ఎట్లా ఉంటది అని కూడా చెప్తూ ఉన్నారు. ఈ సైకోసోమాటిక్స్ ఇయన్నీ డిసీజెస్ మైండ్ వల్లే వస్తాయి. ఈ డిసీజెస్, ఈ రోగాలని తెలుసుకోండని చెప్తున్నారు. అలర్ట్ ఇస్తున్నారు ఆథరు. ఈ మనసు ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. లేదంటే ఈ కోపం, రాగం, ద్వేష, పగ ఇదే ఇంకా యాంగరు, ఫ్యాషన్, లిస్ట్, ఇరిటేషను, ఇసుక్కోవటము ఇవన్నీ వస్తాయి. వీటికి దూరంగా ఉండాలి. మనసు ఏంటంటే గాలి లాంటిదని కూడా చెప్తున్నారు. ఇప్పుడు చేప ఉందనుకోండి, నీటిలో ఉన్నన్నాళ్ళు అది ఈదుకొని మంచిగా పోతది. అదే నేల మీదకొస్తే బ్రతకలేదు కదా! అలాంటిదే మన జీవితం అని కూడా ఎగ్జాంపుల్ చేపని తీసుకొని చెప్తున్నారు. అలానే మనము మత్తు పానీయం తాగితే అది కోతి లాంటిదని కోతితో కంపేర్ చేస్తున్నారు. అది మంచిది కాదు. ఇంక దానికి అలవాటు పడిపోయామనుకోండి, దాని నుంచి బయట రావడం కష్టం అవుతది కదా! అదే అని చెప్తున్నాడు. అందుకని మనం ఒకే చోట ఉన్న దగ్గరే ఉండకుండా స్థిరంగా ఉండరు. అందుకని ఇలాంటి పనులు చేయటం వల్ల నువ్వు గత జన్మలో చేసిన కర్మలను కూడా అయి కూడా ఆలోచిస్తూ ఉంటావు. అయి కూడా నిన్ను ఇప్పుడు నువ్వు చేసి అది సరిదిద్దుకుంటే నీకు ఇంకొక జన్మ అంటూ ఉండదు. లేదు అని అన్నావనుకోండి, నువ్వు ఈ జన్మలో చేసేయి వచ్చే జన్మ మీద ఆధారపడి ఉంటాయి అని కూడా చెప్తున్నారు. అంటే ఈ మనసును ఎట్లా పోలుస్తుందంటే మత్తుపానీయం తాగిన కోతి లాంటిది అని. ఇప్పుడే ఈ క్షణమే ఇది ఆలోచిస్తది.
అదే క్షణంలో మళ్ళీ ఇంకెక్కడికో వెళ్తుంటది కదండి. అట్లా ఆ కోతిలాగా మనసు కోతి అవునండి. కంటే అంటారు కదండి. దాన్ని ఇంకా మత్తు పానీయం తాగితే ఇంకెక్కువ ఎగురుతుంటది కదా అట్లా. అంతే అండి. ఒక చోట నుంచి ఒక చోటకి కోతి ఎలుగుతూ పరిగెత్తుకుంటూ ఇక్కడ చేసిందనుకోండి, మళ్ళా దాన్ని పట్టుకోవడం కష్టం కదా! ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి ఎట్లా ఎళ్తూ ఉంటదో అట్లా వెళ్తది అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్తున్నా. మన మనసు కూడా అలాంటిదే అని చెప్తున్నా. అవునండి. అలా చూసుకోవాలి అని. గత జన్మలోని ఆఖరి ఆలోచనకు సంబంధించిన నమ్మకాలు, అభిప్రాయాలు, ముద్రలు, కోరికలు సబ్‌కాన్షియస్ మైండ్‌లో దాక్కుని మరుజన్మ ఎత్తడానికి కారకాలవుతాయి. మైండ్ ఒక దురద లాంటిది. దురద ఉందని గోకడం మొదలుపెడితే అది ఇంకా తీవ్రతరమవుతుంది. మనసులో కోరికలున్నప్పుడు ఆత్మ కనిపించదు. మనము ఇప్పుడు కలికాలంలో మనుగడ సాగిస్తూ ఉన్నాం కాబట్టి మనస్సు పెడదారులు పట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనస్సుని నియంత్రించడంలో ఎక్కువ శ్రద్ధను పాటిస్తూ ఉండాలి. మనస్సుని నియంత్రించి మనోవ్యాధుల బారి నుండి బయటపడాలి. ఏదైనా నీవు చేయగలను అని నమ్మితే చేయగలవు. చేయలేను అనుకుంటే చేయలేవు. నమ్మకంలోని నాణ్యతే నీకు నాణ్యమైన జీవితాన్నిస్తుంది. మన గత జన్మ కూడా ఆలోచనలు సంబంధించిన నమ్మకాలు, అభిప్రాయాలు, ముద్దర్లు ఇయన్నీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో పోయిన జన్మలో చేసాం కదా! కొన్ని నమ్మటం ఇయన్నీ నిండుకొని దాంకొని ఉంటాయి. ఈ చేసేవి బట్టి మనకి మన ఇంకొక జన్మ ప్రభావం ఉంటది. అది ఎత్తటానికి కారణమవుతదని చెప్తున్నాను. మైండ్ కూడా ఒక దురద లాంటిది. గీక్కుంటూ ఉంటే ఎక్కువ గోక్కోవటం వలన అది ఇంకా పెరుగుతది గానీ తగ్గేదేం లేదు. ఇయన్నీ అదుపులో తెచ్చుకొని ఉంటే అప్పుడు ఆత్మ గూడా కనిపించదు. ఇట్లా నువ్వు నిమగ్నమై దాంట్లో పనులు చేయటం వల్ల మనసులో అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఇయన్నీ దాక్కండా ఇయన్నీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉండకండా నువ్వు మంచి ధ్యానంలో సరిదిద్దుకుంటూ ప్రతి అనుక్షణము నువ్వు తప్పుడు దారులకి ఎళ్ళకండా చెడు ఆలోచనలు చేయకండా ఒకవేళ వస్తున్నా కానీ అది అదుపులో పెట్టుకొని ఎంతవరకు మాట్లాడాలి, మౌనంగా ఉంటూ ధ్యానం, జపం, నామ జపం ఇలాంటియన్నీ చేస్తూ మంచి మార్గంలో సజ్జన సాంగత్యాలు ఇలా చేస్తూ ఉంటే, మన మనసు కూడా నియంత్రించుకుంటాం కాబట్టి, ఎక్కువ శ్రద్ధ పాటిస్తూ వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నామనుకోండి, మనకి మనోవ్యాధులు, రోగాలు ఎమ్మట పడకుండా ఉంటది. ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పి కూడా చెప్తున్నారు. ఎక్కువ కాలం కూడా బ్రతకగలం అని కూడా అంటున్నారు. ఏదైతే నువ్వు చేయగలగనే నమ్మకం ఉంటదో, చేయగలను, నేను చేస్తాను అనే భావనతో కాన్ఫిడెంట్ లెవెల్ ఉంటదో, అదే నీకు నిజంగా చేయగలవు అని చెప్పి చెప్తున్నాడు. కొంతమంది నేను చేయలేను అని అనుకోని బద్ధకించేసి, చేయగలిగే కెపాసిటీ ఉన్నా కానీ అణిచిపెట్టుకుంటారనమాట. చేయలేక అట్లా అనుకుంటూ ఉంటారు. ఏంది బద్ధకానికి అలవాటైపోయి టీవీ చూడటాలు, పడుకోవటాలు, ఇప్పుడెవరు జేస్తారు, రేపు చేద్దామని వాయిదాలు వేయటాలు, ఇలాంటియన్నీ చేస్తూ ఉంటారనమాట. అలా చేయొద్దు. మీ నమ్మకంలోనే నాణ్యత అనేది ఉన్నది. అది లేకపోతే నాణ్యమైన జీవితాన్ని ఇస్తుంది. మీరు నమ్మేదాన్ని, చేసేదాన్ని మరి మీలోనే శక్తి ఉన్నది. ఆ శక్తిని చెయ్యండి అని చెప్తున్నారు. మాస్టర్స్ ఎవరైనా ఏమన్నా షేర్ మాట్లాడతారా? అదే అంటే మన నమ్మకం బట్టి ఏదైనా ఉంటది. మనం గట్టిగా నమ్మితే మనం ఏదైనా చేయగలము అని దీని ద్వారా చెప్పుకోవచ్చు మనం. అంతే కదండీ! కొంతమందికి ఆ నమ్మకం చెయ్యాలని ఉంటది. కానీ బద్ధకించి టీవీ చూడటం, పడుకొని బాడీని అట్లా అలవాటు చేసుకుంటారు. రోజు రోజుకి అట్లా పెంచేసుకొని కూర్చుంటారు. అలా కూర్చున్నప్పుడు వాళ్ళు చేయగలిగే కెపాసిటీ ఉన్నా గాని చేయలేరనమాట. ఎందుకంటే వాళ్ళు అట్లా మౌల్డ్ చేసుకొని పెట్టుకుంటారు బాడీని. అలవాటు చేసుకున్నారు వాళ్ళట్లా. అవునవును. ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్స్?